Hi, this is Ram Gopal Verma, and congratulations to iDream for reaching 1 million subscribers. హలో అందరికీ ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, మల్టీ టాస్కర్ యాక్చువల్లీ. సో ఎవరు ఏంటి అనేది మీరే చూసి తెలిసేసుకోండి. ఒక పాట పాడి స్టార్ట్ చేయమని చెప్దాం. ఓకే, ఒక పాటతోటే స్టార్ట్ చేద్దాం. మీరెవరు ఏంటి అనేది తెలియాలి పాటతోనే. పాటతో తెలియాలంటే అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అని ఒక నేను పాడిన పాటతోనే కోరుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు ఆవేదం మాయదనాదం ఆ మాటకర్థం ఇదిగో ఇదంటూ చూపాలి మన జీవితం. అందర్లా నిద్రలో ఉండిపోక చీకట్ని వేటాడుదాం, పాపాన్ని పసిగట్టే చూపులతో పరాకాస్తూనే ఉందాం. సూపర్. ఈ మంచి పాటతో స్టార్ట్ చేసాం కాబట్టి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫేస్ చూశారు, పాట కూడా విన్నారు. సో సందీప్ గారు ఇస్ హియర్ విత్ మీ టుడే. ఇంత మంచి పాటలు, ఇంత మంచి కెరియర్. సో ఇప్పుడు ఇలా ఇన్ని పాటలు, 300 సినిమాలు, తర్వాత యాక్టింగ్, సింగింగ్, లైక్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్లో చూసుకుంటే యు ఆర్ కంప్లీట్లీ అన్ ఎంటర్టైనర్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్. క్రాఫ్ట్లో ట్రైంగ్ టు బి ఇంకానా? ఇదే మోడబుల్ ఆన్సర్ వచ్చింది. కరెక్ట్. అచీవ్ చేసింది డ్రాప్, అచీవ్ చేయవలసింది. సూపర్. ఎలా మీరే ఫస్ట్ పర్సన్ అంటే కాంపిటీషన్స్ దగ్గర నుండి చూసుకుంటే, ఇప్పుడు బేసిక్గా సింగర్స్ ప్లేబ్యాక్ సింగింగ్కి డైరెక్ట్గా వెళ్ళాలి అంటే అప్పట్లో, అంటే మీరు వచ్చిన టైంలో చూసుకుంటే త్రూ కాంపిటీషన్స్ ఎక్కువగా ఫిల్మ్స్లో ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. మీది చూసుకుంటే తెలుగు కాంపిటీషన్స్ ఎలా ఉన్నా సరే, ఇక్కడ నుండి ఫస్ట్ సౌత్ ఇండియన్ వెళ్ళి ఒక నార్త్లో వచ్చే సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి, హిందీ సాంగ్స్ పాడాలి. దానికి ఎలా, అంటే మీ సింగింగ్ లైన్ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? నేను సారెగమా పాకి చాలా పెద్ద ఫ్యాన్. ఐఎమ్ బేసికలీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సోను నిగమ్. ఓకే. సో ఆయన ఎప్పుడైతే యాంకరింగ్ స్టార్ట్ చేశారో ఆ టైంలో ఐ వాజ్ లైక్ వెరీ ఫ్యాసినేటెడ్. ఐ వాంటెడ్ టు గో అండ్ మీట్ హిమ్. ఓకే. దట్ వాజ్ ద రీజన్ ఐ వాంటెడ్ టు పార్టిసిపేట్. ఓకే. బట్ ఏంటంటే ఆ పార్టిసిపేషన్ సారెగమపాలో చేద్దామన్న ఒక ప్రగాఢమైన ప్రయత్నం సాగుతూ ఉండేను. పంపించాను క్యాసెట్. ఏమైందంటే ఆ సీజన్ మారిపోయింది. సోను నిగమ్ యాంకర్గా దిగిపోయాడు ఆయన. అమానయాన్ వచ్చారు. అమానయాన్ వచ్చిన తర్వాత షాన్ వచ్చారు అన్నమాట. నేను సోను నిగమ్ అప్పుడు పంపించిన క్యాసెట్ షాన్ ఎప్పుడైతే యాంకర్ అయ్యారో అప్పుడు దే కాల్డ్ మీ టు పార్టిసిపేట్. సో ఫైనలీ ఐ వెంట్ అండ్ పార్టిసిపేట్. షాన్ యాంకర్గా ఉన్నప్పుడు అప్పుడు పార్టిసిపేట్ చేశాను. అది అప్పుడు పాడిన ఒక బిట్ కూడా వైరల్ అయింది. ఆ పర్టికులర్ సరిగమపాలో పాడింది. అది ఏం పాట? ఐ థింక్ ఇట్ వాస్ బ్రహ్మం ఒకటే, తందనాన. ఓకే. అండ్ దెర్ వర్ 2-3 అదర్ సాంగ్స్, లైక్ ఒకటి ఎక్ చతుర్నార్, ఒకటి చౌదవి కా చాంద్, ఒకటి. ఇది సెకండ్ సాంగ్. ఎక్ చతుర్నార్ వాజ్ వెరీ వెరీ మచ్ అప్రిషియేటెడ్. అంటే దాంట్లో ఒకటి కిషోర్ కుమార్ గారు, మన్నాడి గారి, both of the 2 variations. Correct. So it was wonderful experience altogether. ఎందుకంటే అప్పుడు ఎవరు వెళ్ళలేదు ఫ్రమ్ మేల్ సైడ్. ఫీమేల్స్లో విజయలక్ష్మి గారు, గోపిక పూర్ణిమ ఆల్రెడీ వెళ్ళారు. అయితే ఇట్ వాజ్ సోను నిగమ్ టైంలో వెళ్ళారు వాళ్ళు. ఓకే. దాని తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది, నో వన్ వెంట్. సో ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ వెంచరింగ్ ఇన్ టు న్యూ జోన్. చాలా మంది అంటూ ఉన్నారనమాట, చాలా టఫ్గా ఉంటుంది ఇది అంటే నార్త్ సౌత్ ఆ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఉండే అవకాశం ఉంటుంది అని. బట్ అవన్నీ నాకు మైండ్లో లేవు. ఐ జస్ట్ వాంటెడ్ టు గో అండ్ పార్టిసిపేట్. అండ్ నాకు బేసికలీ హిందీ టింజ్ బికాస్ ఆఫ్ మై అప్బ్రింగింగ్ ఇన్
ఓకే. నార్త్ సైడ్. చిన్నప్పటి నుంచి మా ఫాదర్ యూస్ టు వర్క్ ఇన్ రైల్వేస్, నౌ ఈజ్ రిటైర్డ్. భోపాల్లో, పూణేలో, మహారాష్ట్ర, సో కంప్లీట్ హిందీ ఎక్కువ మాట్లాడే ప్లేసెస్లోనే నేను చిన్నప్పుడంతా పెరగడం జరిగింది. భోపాల్లో వి వేర్ దేర్ ఫర్ 11 years ఆల్మోస్ట్. ఓకే. సో నా చిన్నప్పుడంతా హిందీ ఆలోచనలోనే పెరిగాను అనమాట మొత్తం. ఓకే. సో దానివల్ల నేను ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో, నో వన్ థాట్ దట్ ఐఎమ్ సౌత్ ఇండియన్. ఈవెన్ హిందీ డిక్షన్ ప్రకారం కూడా అందరూ ఎవ్రీవన్ థాట్ ఐఎమ్ నార్త్ ఆర్ మార్వాడి గాయ్. ఓకే. ఈవెన్ షాన్ వాజ్ లైక్ my surname is Bachchu. So Shan was like, अरे यार ये तुम बंगाली हो क्या? ये बच्चू हमारे यहाँ बागची होता है, तुम बच्चू बंगाली हो क्या? नहीं दादा मैं साउथ ये कहाँ, ये कैसे यार तुम? So he was very jovial. Shan was like very friendly. And అలా ఒక అద్భుతమైన మంచి పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఇట్ రిమైండ్ విత్ మీ విత్ సారిగమప. So that's how it happened, and after that I went to Indian Idol. That was a different story. So this how that excitement towards stepping into a new zone took me forward and let me participate. చిన్నప్పటి నుండి మరి అక్కడ యాజ్ యూ సెడ్ మీ అప్బ్రింగింగ్ అంతా అటువైపు ఉన్నప్పుడు హిందీ సాంగ్స్ ఎక్కువగా వినడం అనేదే ఉంటుంది. బట్ తెలుగు, ఇప్పుడు మీ తెలుగు కూడా ఎంత స్పష్టంగా ఉంటుందంటే ఒత్తులతో పలికినా సరే అవి కూడా క్లియర్గా వినిపిస్తాయి. సో అది దానికి ఏంటి మళ్ళీ, అంటే ఇంట్లో తెలుగే మాట్లాడేవాడిని కానీ బాగా కష్టపడ్డాను నేను తెలుగు నేర్చుకోవడానికి. ఎందుకంటే తెలుగు ఇప్పుడు వాట్ ఎవర్ యూ కెన్ సే కొంచెం కొద్ది గొప్ప బాగుంటుంది అన్న విషయం ముందు ఉండేది కాదు. నార్త్ నుంచి ఇక్కడ హైదరాబాద్కి వి కేమ్ ఇన్ 91. ఓకే. హైదరాబాద్కి చదువు కోసం. సో 91లో వచ్చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ ఇక్కడ తెలుగు అక్కడ ఉండేటప్పుడు కూడా చాలా బై డిఫాల్ట్ ఇంట్లో మాట్లాడుతూ ఉండేవాళ్ళం, పాడుతూ ఉండేవాడిని. ఎప్పుడైనా సమ్మర్ వెకేషన్లో బెజవాడ వచ్చినప్పుడు అక్కడి నుంచి క్యాసెట్లు పికప్ చేసుకొని, బాలుగారి వీర అభిమాని నేను, బాలుగారి ఇళయరాజా గారి మ్యూజిక్, చిరంజీవి. సో ఆ క్యాసెట్స్ తీసుకొని అక్కడ వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని అనమాట. సో బై డిఫాల్ట్ అక్కడ నా తెలుగు పాటలు ప్రాక్టీస్ నడుస్తూ ఉండేది. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఎప్పుడైతే కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశానో, దాని తర్వాత వేరే చాలా కాంపిటీషన్స్ వెళ్ళాను. ఆ తర్వాత తెలుగు మీద కొంచెం ఏమంటారంటే నేర్చుకునే ఒక ప్రగాఢమైన ప్రయత్నం ఎప్పుడు మొదలైందంటే, నాకు లిరిక్ పేపర్ ఎప్పుడైతే నేను పాటలు పాడడానికి స్టూడియోలో వెళ్ళేవాడిని, లిరిక్ పేపర్ ఇచ్చేవాళ్ళు తెలుగులో, ఇట్ యూస్ టు బి ఇన్ తెలుగు. ఇప్పుడు బై డిఫాల్ట్ ఎప్పుడు కూడా తెలుగులోనే ఉంటుంది, కానీ అది చూసి నేను సో నేను నేర్చుకోవాలి తప్పకుండా అని అప్పుడు నేను ఏం చేశానంటే, స్లోలీ పోస్టర్స్ ఉంటాయి కదా, మూవీ పోస్టర్స్, గ్యాంగ్ లీడర్, గ్యాంగ్ అంటే ఇది గ్యా, మరి అడిగేవాడిని గ్యా ఎందుకంటే తెలుగులో ఇంతేరా, సరే ఒకటి. దాని తర్వాత ఇంకొకటి ఏదైనా కిల్లర్ ఇలాగా, సో దాని కింద ఒత్తు ఇది, అలా సినిమా పోస్టర్లు చూసి ఇంట్లో వెళ్ళి క్లారిఫై చేసుకుంటూ నేర్చుకున్నాను అనమాట తెలుగు. ఆ రకంగా తెలుగు చదవడం నాకు వచ్చింది. మెల్లిగా రాయడం మొదలుపెట్టాను. కానీ హిందీలో స్టార్టింగ్ నుంచి తెలుగు కూడా హిందీలోనే రాసుకునేవాడిని. ఓకే. సో ఏ పాటలు పాడాలన్నా సరే తెలుగుని హిందీలో రాసుకున్నాను. ఇప్పుడు కూడా ఏ లాంగ్వేజ్ రాసుకోవాలన్నా ఐ రైట్ ఇట్ ఇన్ హిందీ ఓన్లీ. ఎందుకంటే నాకు అది కంఫర్టబుల్. ఆ ఒత్తులు కొన్ని సిలబుల్స్ అయితే నేనే ఇన్వెంట్ చేశాను. అంటే ఇప్పుడు మరాఠీ పాట రాసుకునేటప్పుడు వాళ్ళ దాంట్లో రా ఉంటుంది, రా అన్నది మనం ఎలా చూపిస్తాం తెలుగులో, రా అన్నది హిందీలో లేదు. సో రాకి నేనేంటంటే ఒక ఎస్, అది రా అని నేను నాకు అర్థమయ్యేటట్టుగా రాసుకోవడం మొదలుపెట్టాను అనమాట. సో దట్స్ హౌ తెలుగు హ్యాపెండ్ లైక్ దాట్ అనమాట. అయితే ఆ ఒక ప్రయత్నం, కష్టం ఇక్కడ వచ్చిన తర్వాత బాగా కష్టపడ్డాను తెలుగు నేర్చుకోవడానికి. ఓకే. ఈ పాటలు అంటే ఈ కాంపిటీషన్స్ అయ్యే క్రమంలో ఇప్పుడు హిందీలో పాడడం అది కొత్త ఎక్స్పీరియన్స్, అప్పుడు దాకా ఏం తెలీదు. తర్వాత మళ్ళీ ఇక్కడ తెలుగులో కూడా వచ్చిన తర్వాత కాంపిటీషన్స్లో యూ పార్టిసిపేటెడ్. సో అది ఎలా మళ్ళీ, అంటే ఎందుకు ఈ కాంపిటీషన్స్ని ఎంచుకునే దానికి? కాంపిటీషన్స్ ఇప్పుడు కూడా ఎప్పుడైనా కూడా నాకు తెలిసిన ప్రకారం ఇట్స్ అన్ ఎక్స్పోజర్. నీ ఒక ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేస్తుంది, నీ యొక్క
సింగింగ్ కేపబిలిటీస్ని ఇంక్రీజ్ చేస్తుంది, స్టేజ్ ఫియర్ పోగొడుతుంది. సో నవడేస్ ఆల్సో ఇప్పుడు కూడా ఎవరైనా లైమ్లైట్లో రావాలంటే బై డిఫాల్ట్ అది ఒక షార్టెస్ట్ వైజ్ కాంపిటీషన్ ఇప్పుడు. ఓకే, అప్పుడు ఎక్స్పీరియన్స్, ఇప్పుడు కూడా ఎక్స్పీరియన్సే, బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎలా అయిపోయిందంటే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే లైమ్లైట్ తొందరగా వస్తుంది. నువ్వు కష్టపడి అందరినీ కలిసి వెళ్ళి నువ్వు ఎవరో అందరికీ చూపించే ఒక ప్రాసెస్ అన్నది ఒక అద్భుతమైన కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి నీ టాలెంట్ చూపించుకోగలిగి గెలిస్తే చాలా తొందరగా వస్తుంది కదా. అయితే ఆ ఒక ప్రక్రియ అన్నది ముందు నుంచే ఉంది. అయితే నాకు కూడా మా నాన్నగారు కాంపిటీషన్స్ ఎక్కడైనా ఉన్నా కూడా న్యూస్ పేపర్లో ఎక్కువ వస్తూ ఉండేవి. చిన్న ఏమైనా చిన్నది ఉన్నా కూడా ఆయన మార్క్ చేసి నాకు చెప్తూ ఉండేవారు అనమాట, అరే అక్కడ ఉందిరా వెళ్ళు. ఆయన కూడా వస్తూ ఉండేవారు నాతో పాటు. అలా ఎక్కువ కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడిని అనమాట. అక్కడ హైదరాబాద్ భోపాల్లో ఉన్నప్పుడు ఎక్కువ హిందీ భజన్స్, దేశభక్తి గీతాలు అవి ఎక్కువ ఉండేవి. ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం తెలుగు అలా మారిందన్నమాట. సినిమా పాటలు ఇక్కడ సినిమా ఎక్కువ వచ్చింది. సో చిన్నప్పటి నుండి కూడా స్కూల్లో దగ్గర నుండి కూడా మ్యూజిక్ లోనే ఉండేది. స్కూల్లో భోపాల్లో నేను ప్రతి కాంపిటీషన్లో I used to almost get first or second prize. ఓకే, మినిమం అనమాట. అక్కడ అనూప్ జలోటా గారి భజన్స్ ఎక్కువ పాడుతూ ఉండేవాడు. ఓకే, అయితే స్కూల్లో ఐ వాజ్ లైక్ మినీ స్టార్. ఓ కాంపిటీషన్ వచ్చిందంటే అరే వాడు సార్ వాడే ఫస్ట్ రా, లేకపోతే అలా ఆ టైప్లో అలా స్కూల్లో. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్లో కూడా ఐ వాజ్ వెరీ లక్కీ, ఎందుకంటే ఐ గాట్ రియలీ గుడ్ మ్యూజిక్ టీచర్స్. మంచి మ్యూజిక్ టీచర్లు, వాళ్ళ సాంగత్యం, వాళ్ళ శిష్యరికంలో వాళ్ళు కూడా చాలా నేర్పించారు. మా మ్యూజిక్ టీచర్, నేను కేంద్ర విద్యాలయంలో ఉన్నప్పుడు జయశ్రీ మాతయ్య గారు అని మ్యూజిక్ టీచర్ ఉన్నారన్నమాట. ఆవిడ చాలా ఇష్టపడేవారు. ఆవిడ ప్రతి కాంపిటీషన్లో స్పెషల్గా ఒక పాట నేర్పించి దాంట్లో స్పెషల్ సంగతులు నేర్పించి బాగా పాడాలి అని ఒక కీన్ ఇంట్రెస్ట్ చూపించి కాంపిటీషన్ పంపించేవారు ఆవిడ. సో అలా ఐ బీన్ వెరీ లక్కీ దట్ ఐ గాట్ గుడ్ టీచర్స్ ఆల్సో అట్ ద సేమ్ టైం. సో స్కూల్ వాజ్ లైక్ అగైన్ అక్కడ చెప్పాను కదా మినీ స్టార్ కైండ్. మౌథారంగా వాయిస్తుండేవాడి స్కూల్లో కూడా. సో దిస్ వాజ్ సంథింగ్ విచ్ ఐ రిమెంబర్ వెన్ ఐఎమ్ టెలింగ్ యూ. సో ఐ యూస్ టు ప్లే మౌత్ ఆర్గన్ ఇన్ అప్పట్లో. అది యాక్చువల్గా ఇది కదా మౌత్ ఆర్గన్ అనేది ఒక ఫ్యాడ్ యాక్చువల్లీ, ఐ డోంట్ నో, కానీ మా ఎల్డర్ బ్రదర్ యూస్ టు ప్లే ఇట్. ఓకే, సో తన దగ్గర ఉన్న మౌత్ ఆర్గన్ ఉండేది, నేను ఊరికే వాయిస్తూ ఉండేవాడు అనమాట. సో అది కాస్త ప్రాక్టీస్ చేస్తూ ఐ స్టార్టెడ్ స్కూల్లో కూడా ప్లే చేయడం మొదలుపెట్టాను. ఓకే, అయితే మేడం నన్ను మొత్తం ప్లే చేయడం చూసి అరే రోజు అసెంబ్లీలో నువ్వు జనగణమన వాయిస్ అని ఎవ్రీడే అసెంబ్లీ ఐ యూస్ టు ప్లే వాయించేవాడు అనమాట. యాక్చువల్గా కాంపిటీషన్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఆ టైంలో మీ కాంపిటీషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ బంచ్ ఆఫ్ సింగర్స్ అందరికీ వచ్చినంత యూనో ఆ స్టాండర్డ్స్, ఆ ఫేమ్ అండ్ స్టాండర్డ్స్ కూడా సింగింగ్ వైజ్ అదంతా కూడా దాని తర్వాత దాంట్లో మీకు అనిపించిందా? అంటే ఇప్పుడు వస్తున్న సింగర్స్ అంటే ఐ థింక్ ఇట్ ఇస్ ప్రాబబ్లీ ఆ జనరేషన్ లేటెన్సీ ఉంటుంది కదా, అదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రతి జనరేషన్లో ఉన్న ఆ ఫేమ్ ఉంది, ప్రతి జనరేషన్లో ఉన్న స్టాండర్డ్ ఉంది. అది మాత్రం ఐ విల్ నాట్ సే ఇట్ ఈస్ నాట్ దేర్ అని అన్ను. అయితే ఒక లాంగ్ స్టాండింగ్ ఒక లాంగ్ లిటిల్ కంపారిటివ్లీ బాలు గారు అంత లాంగ్ స్టాండింగ్ అయితే అది ఇంకా ఊహించలేము మనం, అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. బట్ ఏంటంటే కొంచెం మా కాలంలో ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు అనుకుంటే ఇప్పుడు అది కొంచెం తగ్గి 6 ఏళ్ళు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తగ్గి 4 ఏళ్ళు 3 ఏళ్ళు 2 ఏళ్ళు. సో అలా తగ్గుతుంది. ఎందుకంటే రీజన్ బీయింగ్ మా టైంలో ఒక్క పాడుతా తీయగా నవరాగం, దట్స్ ఇట్. బట్ పాడుతా తీయగా వాజ్ వెరీ వెరీ ప్రామినెంట్. ఇప్పుడు దెర్ ఆర్ సో మెనీ ప్రోగ్రామ్స్. సో ఇన్ఫ్లో ఆఫ్ సింగర్స్, విజిబిలిటీ ఆఫ్ సింగర్స్ పెరిగే కొద్దీ నీకు ఆటోమేటిక్గా జనాల
వాళ్ళ ఎక్స్పోజర్, వాళ్ళ యూజిబిలిటీ కూడా పెరుగుతుంది ఆటోమేటిక్గా. సో మా టైంలో ఇంతమందే ఉన్నారు కాబట్టి అలాగే నడుస్తూ ఉండేను. ఇప్పుడు దర్ ఆర్ సో మెనీ పీపుల్, దర్ ఆర్ సో మెనీ టాలెంట్స్. మా టైంలో ఇంకా టాలెంట్ చాలా మంది ఉన్నారేమో, వాళ్ళకి కనబడలేదు. ఇప్పుడు ఎంతమంది టాలెంట్ అందరు కనబడుతున్నారు. సో దానివల్ల ఆ టాస్క్ కూడా అందరు డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఆ డిస్ట్రిబ్యూట్ అవడం వల్ల అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ దొరుకుతూ అందరికీ ఈక్వల్ కైండ్ ఆఫ్ ఫేమ్ దొరుకుతూ ఉంటుంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ జనరేషన్తో వచ్చే మార్పే అనుకుంటాను నేను. ఓకే, అంటే అప్పుడు మీరు చెప్పినట్టు ఓన్లీ 2 కాంపిటీషన్స్, బట్ ఎంతమంది మనకి ఉన్న ప్లేబ్యాక్ సింగర్స్ అందరూ కూడా అక్కడి నుండే వచ్చిన వాళ్ళు, దాంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు టుడే దే ఆర్ ఇన్ ద వెరీ గుడ్ పొజిషన్ అండ్ మంచి స్టాండర్డ్స్తో. ఇప్పుడు చాలా కాంపిటీషన్స్ అవ్వడం వల్ల కొన్నిసార్లు రిజిస్టర్ అవ్వడం కూడా కష్టం అవుతుంది. ఇంత ఎక్స్పోజర్ వస్తున్నా పర్టికులర్గా ఇప్పుడు వాళ్ళు అని రిజిస్టర్ అవ్వడం కష్టం. నాకు తెలిసినంత వరకు నేను ఇది విన్నాను, మీరు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు అయితే మీరు ఏ ఎపిసోడ్లో ఏ షర్ట్ వేసుకుని పాడారో కూడా గుర్తుండే. అది మాత్రం నిజం, అది ఒప్పుకుంటాను నేను. ఎందుకంటే నేను అదే చెప్తున్నాను కదా, అటెన్షన్ స్పాన్ అంటే నేను అనుకున్నది జనాల అటెన్షన్ స్పాన్ ఏదైతే ఉందో గత 5 ఏళ్ళ, అంటే నా అనాలిసిస్ చెప్తున్నాను, నేను తరచుగా మాట్లాడుతూ ఉంటాను జనాలతో కూడా, ఎలా జనరేషన్ ఫేస్బుక్ వచ్చిన దగ్గర నుంచి, వాట్సాప్ వచ్చిన దగ్గర నుంచి జనాల అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది బాగా. దట్స్ వాట్ ఐ ఫీల్. వాళ్ళు కుదురుగా ఒక విషయాన్ని గమనించడం, కాసేపు కూర్చొని చూడడం, దాని మీద ఆసక్తి పెట్టడం, ఇంట్రెస్ట్ పెట్టి దాంట్లో డీపర్గా వెళ్ళడం అన్నది తగ్గిపోయింది బాగా. మా టైంలో లేదు, ఆర్కుట్ అంతే. ఆర్కుట్ అన్నది సో ఆర్కుట్ వాజ్ లైక్ బిగ్ దట్ వాజ్ అ ట్రాన్సిషన్ పీరియడ్. బట్ ఏంటంటే ఆ టైంలో పీపుల్ యూస్ టు, ఇంకేం లేదు వాళ్ళకి యావిగేషన్. టీవీలో ఎంటర్టైన్మెంట్, టీవీలో ఇంకేం, చొక్కా అరే నువ్వు చెప్పింది కరెక్టే. నేను ఆ సారిగాంబ ఎపిసోడ్లో నేను ఏ డ్రెస్ వేసుకున్నాను, ఏ పాట పాడాను, అవి కూడా జనాలు గుర్తు. బట్ ఇప్పుడు టీవీ చూస్తున్నప్పుడు వాట్సాప్లో 4-5 మెసేజ్లు రిప్లై కొట్టుకోవడం, ఫేస్బుక్లో లైక్లు కొట్టడం, హౌ మచ్ పీపుల్ విల్ హ్యావ్ అటెన్షన్ స్పాన్? ఆ అటెన్షన్ స్పాన్ చాలా స్క్వీజ్ అయిపోయింది. కరెక్ట్. సో ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ దాట్ ప్రాబ్లీ. ఇది అయిన తర్వాత ప్లేబ్యాక్ సింగింగ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫిల్మ్ ఏది? ఫస్ట్ ఫిల్మ్ చిత్రం. లైక్ చిత్రం సినిమాతో చాలా మంది సింగర్స్ ఈరోజు చాలా పెద్ద దీంట్లో ఉన్నారు. అదే ఫస్ట్ సినిమా ఆర్పి గారు ఫస్ట్ మూవీ. ఆ సినిమా ఏంటి అంటే పార్థతీగ చూసి దాంట్లో తీసుకోవడం జరిగింది. పార్థతీగలో పార్టిసిపేట్ చేయడం వల్ల తేజ గారు, ఆర్పి గారు పార్థతీగ టీంని అడగడం జరిగింది, ఏదో మంచి సింగర్లు ఎవరు ఉంటే మాకు ఇవ్వండి, ఇలాగ మూవీ పాడించాలి అంటే. అప్పుడు నా పేరు, మల్లికార్జున్ పేరు, ఉషా, కౌసల్య ఆల్రెడీ ఐ థింక్ ముందు తను పాడినట్టు, బట్ ది సజెస్టెడ్ ఫర్ దిస్ వన్ ఆల్సో. నిహాల్ గారు. సో మా అందరి పేరు సజెస్ట్ చేశారు. రవివర్మ ఆల్సో. సో మా అందరి పేర్లు సజెస్ట్ చేయడం వల్ల అందరూ యాజ్ అ బల్క్ అక్కడ ఎంటర్ అవ్వడం జరిగింది. అండ్ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఆ ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయింది. ఎందుకంటే కొత్త ఫ్రెష్ సింగర్ని తీసుకోవడం. ఆర్పి గారు అప్పుడు డే టు టేక్ న్యూ వాయిసెస్ అండ్ హీ ఎక్స్పెరిమెంటెడ్ విత్ న్యూ వాయిసెస్. అలా అందరూ ఎంటర్ అవ్వడం జరిగింది అనమాట చిత్రం ద్వారా. దాని తర్వాత కంటిన్యూస్గా యు వర్ సింగింగ్ ఫర్ ఆర్పి గారు అండ్ దెన్ తెలుగులో అందరు మ్యూజిక్ డైరెక్టర్స్కి ఆల్మోస్ట్ అందరికీ పాడేశారు. నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళకి కాకుండా తెలుగులో ఎవరైతే అవంతా కూడా. అంటే ఇప్పుడు ఆ సినిమా తర్వాత మీ మైండ్లో అంటే అప్పుడు వాట్ డిడ్ యూ స్టడీ బేసిక్గా? నేను ఇంజనీరింగ్ చేశాను. ఓకే, మరి అంటే ఈ సింగింగ్ వైపు వచ్చిన తర్వాత ఆఫ్టర్ సింగింగ్ ఫర్ అ ఫిల్మ్ వాట్ వాజ్ యువర్ మైండ్ సెట్? అంటే దీంట్లో వచ్చేది అంటే ఈ ఫేమ్కి వాటికి మనం కూడా అట్రాక్ట్ అయిపోతాం కదా, ఏ బాగుంటుంది ఇది అని చెప్పి. సో అంటే నువ్వు చెప్పింది పర్ఫెక్ట్లీ కరెక్ట్. జనరల్గా ఫేమ్ ఎవరు లైక్ చేస్తారు కదా, ఎవ్రీవన్ లైక్స్ అటెన్షన్ కావాలి. సో నేను కాలేజ్లో ఉండేటప్పుడు, అంటే నేను కాలేజ్లో ఎప్పుడైతే నా కాలేజ్ లైఫ్లో కూడా పాడుతూ ఉండేవాడిని. కాలేజ్ లైఫ్లో ఇంకొంచెం ఎక్కువ అయింది ఆ ఫేమ్ అన్నది. ఎందుకంటే నేను ఒక రాక్ బ్యాండ్ ఉండేది మాకు. అండ్ ఫస్ట్
నా కాలేజ్లో ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ స్టార్టెడ్ విత్ సింగింగ్. అండ్ నేను ఎంటర్ అయిన వెంటనే 2-3 డేస్లో మా యాన్యువల్ డే ఉండేది అనమాట. సో అక్కడ సింగింగ్ స్టార్ట్ చేశాను. ఆ స్టార్ట్ చేయడం వల్ల జనాలందరూ నేను అక్కడ కన్నడ బ్యాచ్ ఒకటి ఉండేది, తెలుగు మా బ్యాచ్ ఒకటి ఉండేది. సో నేను తెలుగు వాడిని అక్కడ పాడడం వల్ల కన్నడ బ్యాచ్ ఆల్సో స్టార్టెడ్ లైకింగ్ మీ. సో దానివల్ల మాకేంటంటే అరే మావాడు ఒకటి వచ్చాడు రా అనే టైప్లో. సో అలా ఒక హీరోయిజం ఆల్మోస్ట్ అంటే తెలియకుండా ఐ వాజ్ వెరీ ఇంట్రోవర్ట్ ఇన్ కాలేజ్. అసలు ఎక్కువ ఎవరితో మాట్లాడేవాడిని కాదు. నా పని వెళ్ళి క్లాస్లో రావడం, హాస్టల్కి వచ్చేయడం, కాంపిటీషన్తో పార్టిసిపేట్ చేయడం. నాకు ఎక్కడ అదృష్టం అంటే మా ఎలక్ట్రానిక్స్ మేడం ఆవిడ కూడా సందీప్ ఈ యాన్యువల్ ఐ వాంట్ టు సింగ్ అ సాంగ్ విత్ యూ, కలిసి డ్యూయట్ పాడదాం అని ఆవిడ అడగడం. అండ్ అదొక రకమైన సో అండ్ లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు కమ్ అండ్ అప్పుడే ఆ టైంలోనే అరే కమ్ ఆన్ వీ వాంట్ టు హ్యావ్ అ స్నాప్ విత్ యూ టైప్. అప్పుడు చిన్న ఆ కైండ్ ఆఫ్ సెలబ్రిటీ యాంగిల్ మొదలైంది కాలేజ్. అయితే ఎప్పుడైతే పాడుతూ తీగ పార్టిసిపేట్ చేయడం జరిగిందో, దాని తర్వాత మూవీ అయిందో, యాజ్ యూ ఆస్డ్ దిస్ పర్టికులర్ థింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, ఫస్ట్ మూవీ పాడిన వెంటనే యాక్చువల్లీ రికగ్నిషన్ రాలేదు. ఎందుకంటే దాంట్లో నేను పాడింది ఫుల్ సాంగ్ కాదు, ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద సాంగ్. కుక్క కావాలన్న పాటలో ఉత్తేజ్ గారికి నేను పాడాను. నిహాల్ నాతో పాటు రవివర్మ కూడా చిన్న ప్రపోర్షన్స్ ఉన్నాయి. అయితే బికాజ్ మూవీ బికేమ్ హిట్, దాంట్లో సింగర్స్ అందరు కూడా మంచి పేరు వచ్చింది, నాకు కూడా మంచి పేరు వచ్చింది. అప్పుడు నేను ఇంకా కాలేజ్ చదువుతున్నాను, ఐ వాజ్ స్టిల్ ఫైనల్ ఇయర్. అప్పుడు నాకు ఫైనల్ ఇయర్ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఐ గాట్ అ జాబ్. కానీ అది 2 years బాండ్ మీద ఉండేది అనమాట. కాలిఫోర్నియా యుఎస్లో వెళ్ళి CCNP సర్టిఫికేషన్ వాళ్ళు ఇచ్చి అంతా వాళ్ళు చూసుకుంటారన్న టైప్లో అనమాట. ఎందుకంటే Y2K టైం అది అప్పుడు 2000 Y2K చాలా నెట్వర్కింగ్, చాలా సర్టిఫికేషన్ కోసం హ్యూజ్ డిమాండ్ అప్పుడు. కానీ అప్పటికి చిత్రం పాడేసిన తర్వాత నేను అనుకున్నాను, అరే నేను ఇప్పుడు చిత్రం ఇప్పుడే మొదలైంది, వాట్ ఎవర్ ఐ లైక్ ఇప్పుడే స్టార్ట్ అయింది, అదే ఇప్పుడు సడన్గా 2 years అక్కడ బాండ్ మీద అంటే బ్రేక్ అయిపోతుంది, ఏం చేయాలి? ఫైనలీ ఐ థాట్ ఓకే లెట్ మీ నాట్ గో అని అనుకున్నా. అప్పుడు మా ఫాదర్తో చెప్పాను అనమాట, డాడీ ఇలా అనుకుంటున్నాను నేనంటే, సరే నీ ఇష్టం, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, ఇట్స్ యువర్ విష్, బట్ ఐ విల్ గివ్ యూ ఒక 6 months ఇస్తాను నీకు, ట్రై చెయ్యి, 6 months ఐ గివ్ యూ. ఓకే. అప్పుడు నా ఫ్రెండ్స్ అందరు అన్నారన్నమాట, ఏంట్రా అంత అద్భుతమైన అవకాశం, జాబ్ 2 years వదిలేసుకుంటున్నావు అంటే, జాబ్ అదే 2 years వాళ్ళే చేస్తున్నారు, వదిలేస్తున్నావు అంటే, సర్లే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ డెంట్ సే ఎనీథింగ్. దాని తర్వాత 6 months ఐ ట్రైడ్ మై లక్. 6 months నథింగ్ మేజర్ హ్యాపెండ్. ఆ టైంలో యాక్చువల్లీ 2 movies పాడాను, ఫ్యామిలీ సర్కస్ పాడాను, రామచిలకమ్మ అన్న మూవీ పాడాను, సుమంత్ లయ, దాంట్లో మంచి డ్యూయట్ నేను సునీత ఇద్దరం పాడాను. సో ఫ్యామిలీ సర్కస్లో నాది సోలో సాంగ్. అయితే వచ్చాయి కానీ అంత బ్రేక్ వచ్చే అంత పాపులారిటీ రాలేదు. ప్రైవేట్ సాంగ్స్ పాడుతూ ఉండేవాడిని. అయితే సరే దాని తర్వాత బట్ వెన్ నువ్వు నేను కేమ్, నేను వాజ్ లైక్ హ్యూజ్ సక్సెస్, ఇట్ వాజ్ అ ట్రెండ్ సెటర్. అక్కడి నుంచి ద చేంజ్ హ్యాపెండ్ అన్నమాట, హోల్ ప్రాసెస్. బట్ నువ్వు నేను వరకు కూడా యువర్ లైక్ పేరెంట్స్కి, అంటే మీ ఫాదర్కి ఇచ్చారు, ఫ్రీడమ్ ఇచ్చారు, బట్ 6 months అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ, అండ్ దట్ టు ఇన్ దిస్ ఇండస్ట్రీ అన్ప్రిడిక్టబుల్. ఎప్పుడు ఎలా మేనేజ్ చేసుకోవడం అది ఇంట్లో, లైక్ మీలో మీరు ఏమైనా సఫర్ అవుతూ అంటే సఫర్ అంటే చెప్పలేక కన్విన్స్ చేయలేక సఫరింగ్ యాజ్ సచ్ అంటే, లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ స్ట్రగల్ యాజ్ సచ్ ఏమీ లేదు. అది ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ తెలియదు కానీ, బికాజ్ లెట్ us be on a positive note, పాజిటివ్ సైడ్. ఎందుకంటే బికాజ్ యువర్ స్ట్రగల్ ఆల్సో గివ్స్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. అయితే నాకు స్ట్రగుల్ అంటే ప్రాబబ్లీ నేను ఆ రకంగా కూడా వెళ్ళలేదేమో. నేను ఎక్కువ ఎవరి దగ్గరికి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ అంతసేపు వెయిట్ చేస్తూ అలా లేను. నేను ఒకవేళ ఎవరినైనా
ఐ యూస్ టు కాల్ అప్ అండ్ బీ ఇన్ టచ్ విత్ పీపుల్, ఓకే బట్ ద సేమ్ టైం అక్కడ ఉండిపోయి ఉండడం, వెయిట్ చేయడం అలా చేసేవాడిని కాదు. అలా చేసి ఉంటే ప్రాబబ్లీ స్ట్రగుల్ ఎదురైతేమో కానీ. సో 6 months నేను ఆర్పి గారితో టచ్లో ఉంటూ ఉండేవాడిని. వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ ఐ యూస్ టు, స్వరమాధురి, జియానంద్ గారి ట్రూప్, ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ దాట్ టు సింగ్, దాంట్లో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవాడిని. సో అలా నా కెరీర్ సాగుతూ ఉండేది. బట్ 6 months తర్వాత మై డాడ్ ఆస్క్డ్ మీ టు జాయిన్ ద జాబ్. ఓకే. సో నేనప్పుడు జాబ్ జాయిన్ అయిపోయాను అనమాట. 6 months జాబ్ జాయిన్ అయిపోయిన తర్వాత, జాయిన్ అయిపోయిన 3 months తర్వాత నువ్వు నేను హ్యాపీ. ఓకే. సో దట్స్ హౌ ఐరనీ అనమాట. మరి ఏంటి కంటిన్యూ చేస్తా? యా, ఐ కంటిన్యూడ్ బోత్ సైడ్స్. యాక్చువల్గా నాకు ఒక్క డౌట్, బేసిక్గా ఇప్పుడు కాలేజ్లో చదువుతున్నప్పుడు అయితే మనం పాడుతున్నాం అంటే అందరూ కూడా మెచ్చుకుంటారు, ఏ నువ్వు యూనో మనకు తెలియకుండా ఒక సెలబ్రిటీ ఫేస్ అనేది వస్తుంది. జాబ్లో వచ్చిన తర్వాత అలాంటివి ఉన్నా అంత ఎంజాయ్ చేసే అంత ఉండదేమో కదా? ఉంటుందా? ఎందుకు ఉండదు? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఉంటుందా? బికాజ్ అప్పట్లో కాలేజ్లో ఉండే అంత ఫ్రీడమ్ ఉండదు కదా, అందరూ వచ్చి పని ఎక్కువ ఉంటుంది, ఇక్కడ అంటే పని చేయాలి. ఇప్పుడు నీకు ఫర్ సపోజ్ ఐఎమ్ గివింగ్ ఎగ్జాంపుల్, ఇంట్లో ఎంత పని ఉన్నా కూడా, నువ్వు పని చేస్తూ ఉన్నావు ఎంత పని ఉన్నా కూడా, మీ అమ్మా నాన్న అరే ఎంత అద్భుతంగా చేస్తుంది మా అమ్మాయి, ఎంత చక్కటి పిల్ల, ఈ పనిలో అసలు ఎంత నిష్ణాతురాలు అని పొగుడుతున్నారనుకో, ఆర్ యు గెట్ ఎకాలైడ్స్. నువ్వు ఎంత కష్టపడినా కూడా వెన్ యూఆర్ గెటింగ్ దట్ అకోలేడ్ యూ ఫీల్ డెఫినెట్లీ కదా. సో మనకి జాబ్లో కూడా పని ఉన్నా కూడా, సీ వెన్ పీపుల్ రికగ్నైజ్ యూ యాజ్ అ సింగర్, యాజ్ సంథింగ్, అంటే యాజ్ అ సింగర్ అనే కాదు, నీకు ఏదైనా ఒక క్వాలిటీ ఉంది, ఒక టాలెంట్ ఉంది అని కొంచెం డిఫరెంట్గా రికగ్నైజ్ చేసినప్పుడు యూ డెఫినెట్లీ ఫీల్ గుడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ సమ్వన్ అప్రిషియేట్స్ యూ. ఓకే, అంతే కదా. సూపర్. ఇంతసేపు మనం నేను మాట్లాడుకున్నాం కదా, నాకు ఒక్కసారి నువ్వు నేను సాంగ్. నా గుండెలో నీ ఉండిపోవా, నా కళ్ళలో దాగుండిపోవా, చిరుగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి మన ప్రేమనే చాటవా, నా గుండెలో నీ ఉండిపోవా, ఏ నిమిషం మొదలైనదో గాని మన ప్రేమ గాథ, ప్రతి నిమిషం సరికొత్తగా ఉంది ఈ తీపి బాధ, ఈ దూరమై పోవాలి నా జతలో బ్రతుకే నదిలా సాగాలి 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 సాగాలి. వావ్, ఎన్ని ఇయర్స్ అయింది ఈ సినిమా వచ్చి, బట్ స్టిల్ ద సాంగ్ ఇస్ సూపర్ ఫ్రెష్. ఎంతమంది ఇప్పటికీ కూడా, అంటే ఆ సినిమా వచ్చిన తర్వాత నా జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ అందరికీ కూడా ఇష్టమైన పాట ఇది. చాలా సందర్భాల్లో ఎన్నోసార్లు ఈ పాట పాడుతూ స్టార్టింగ్లో ఐ యూస్ టు ఫీల్ అబ్బా, బట్ ఫైనలీ వెన్ పీపుల్ స్టార్ట్ కోరిలేటింగ్ విత్ ఇట్, అండ్ that is a different experience altogether. So that's how this song made a total oka map for me, career map for me. Exactly, అంటే కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది సందీప్ అంటే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు పేరు కూడా నేను ఇందాక అడుగుదాం అనుకున్నా, ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. సందీప్ అనేది కాకుండా ఎక్కువగా మన తెలుగులో సందీప్ అంటుంటారు, బట్ డిడ్ యూ చేంజ్ యువర్ నేమ్ ఆర్ బై డిఫాల్ట్ సందీప్? యాక్చువల్లీ నామకరణమే సందీప్ అని చేశారు, కానీ నేను నా సర్టిఫికేట్ కాలేజ్ టైంలో అంతా సందీపే ఉండాను. కాలేజ్ టైంలో సందీపే ఉండాను. మా అంకుల్ నా అడ్మిషన్ కోసం ఎప్పుడైతే వచ్చారో, ఇప్పుడు చిన్నప్పుడు చెప్తున్నా, ఎల్కేజీ యూకేజీ ఆ టైంలో భోపాల్లో, సో అప్పుడు నా పేరు ఆయన అడ్మిషన్ చేసి సందీప్ అని రాశారనమాట. సో ఆ సందీప్ అన్నది అలాగే కంటిన్యూ అయిపోయింది. అయితే ఎప్పుడైతే కాలేజ్ అయిన తర్వాత ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నాను, అండ్ అట్ ద సేమ్ టైం ఐ ఎంటర్డ్ ద జాబ్, అప్పుడు డాడీ అన్నారు, అరే నువ్వు కెరీర్లో ఎంటర్ అవుతున్నావు కాబట్టి వై డోంట్ యూ రివర్ట్ నీ ఒరిజినల్ నేమ్కి. సరే డాడీ అని అప్పుడు సందీప్ అని మళ్ళీ ఐ స్టార్టెడ్ జాబ్ కానీ ఈ కెరీర్ కానీ
ఆ పేరుతో ఓకే. స్టార్ట్ చేశాను. డిడ్ యూ ట్రై అంటే బేసిక్గా కొంతమందికి ఈజీగా ఉండేటప్పుడు సాందీప్ అంటే కొంచెం కష్టంగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉంటుంది కొంచెం, అరే ఇదేంటి అనిపిస్తుంది కొంచెం. అంటే డిడ్ యూ ట్రై కరెక్టింగ్ దెమ్ సేయింగ్ దట్ నో మై నేమ్ ఇస్ సాందీప్, ఇట్స్ నాట్ లక్ష స్టిల్ కౌంటింగ్. స్టిల్ ఐ హావ్ హర్డ్ సో మెనీ. అంటే మోస్ట్ ఆక్వర్డ్ అండ్ వియర్డ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఎదురయ్యాయి నాకు. ఎలా అంటే పీక్ అంటే ఎంత దాకా అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇలాగ ఒక ఏదో పేపర్లో అప్లికేషన్లో బ్యాంక్ సంథింగ్ రిలేటెడ్ బ్యాంక్ ఇలాగ పేరు సందీప్ అని రాసి ఇస్తే వాళ్ళు అక్కడికక్కడ సార్ స్పెల్లింగ్ మిస్టేక్ ఏంటి సార్ అని కట్ చేసి సందీప్ అని రాశాడు. సార్ స్పెల్లింగ్ మిస్టేక్ స్పెల్లింగ్ అని సందీప్ అని కట్ చేసి, అయ్యో నా పేరు నేను రాసుకున్నప్పుడు, నేను నీ ఎదురుకుండా రాస్తున్నప్పుడు నేను ఏమైనా వేరే మత్తులో ఉన్నా అనుకుంటున్నావా నేను అలా రాయడానికి అనుకుంటాను. అది మరి టూ మచ్ అసలు. అయ్యో మోస్ట్ వియర్డ్ ఎక్స్పీరియన్స్ అనమాట. బట్ ఓకే, ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా ఎవరైనా మీకు అలవాటు అయిపోయింది అందరినీ కరెక్ట్ చేయడం అలవాటు. బట్ అట్ ద సేమ్ టైం ముందు బాగా ఎక్కువ కరెక్ట్ చేస్తుండే ఉన్నాను ఎవరైనా సందీప్ అంటే లేదని. ఇప్పుడు జనరల్గా అవసరం ఉన్న జాగాల్లో మాత్రం చెప్తాను, అవసరం లేని జాగాల్లో సందీప్ అనేసినా కూడా లేకపోతే సందీప్ అని చెప్పేస్తాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు స్ట్రెస్ మోర్ ఆన్ దట్ యాంగిల్. అందుకే ఓకే, ఇది చేస్తున్న అంటే నువ్వు నేను అయిన తర్వాత యూ సెడ్ దట్ యు ఆర్ డూయింగ్ ద జాబ్ అండ్ దెన్ సింగింగ్ అంటే అది చేయడం యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ డే ఈరోజు మనం ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కసారి ఆలోచించుకుంటే ఐ థింక్ యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. ఎందుకంటే ఒక కెరియర్ని మనం ఇది చేసుకుని వెయిట్ చేసి యాజ్ ఎ టోల్ దిస్ ఇండస్ట్రీ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. వెన్ యూ హ్యావ్ అ జాబ్ ఇన్ యువర్ హ్యాండ్, ఓకే యూ విల్ బీ లైక్ సేఫ్. రైట్. అంటే నువ్వు యాజ్ ఇట్ ఈజ్ నువ్వు చెప్పినట్టు ఇట్స్ అన్ప్రెడిక్టబుల్ ఇండస్ట్రీ. ఫేమ్ నేమ్ అన్నది ఒక థ్రెషోల్డ్ అనుకుంటే, ఆ థ్రెషోల్డ్ దాటి వస్తే నువ్వు ఎవరిని అడిగే అవసరం లేదు, ఎవరిని కలిసే అవసరం లేదు, టచ్లో ఉండే అవసరం లేదు. ఆ థ్రెషోల్డ్ కన్నా కింద ఉండే టైంలో యూ హ్యావ్ టు మీట్ పీపుల్, యూ హ్యావ్ టు బీ ఇన్ టచ్. ఆ థ్రెషోల్డ్ పైన వచ్చేదాకా అందరు వెయిట్ చేస్తూ ఉంటారు సాధారణంగా. సో ఎవ్రీవన్స్ జర్నీ ఇస్ టువర్డ్స్ ఇట్. అయితే లక్కీలీ or whatever, in some ways I feel that okay కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. బట్ యాజ్ యూ సెడ్ రైట్ నౌ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఐఎమ్ సిట్టింగ్, ఐ ఫీల్ ఫార్చునేట్. ఎందుకంటే సీయింగ్ ద సిచ్యువేషన్ అండ్ ఎవ్రీథింగ్, ఆ మూమెంట్లో అనుకోకుండా నేను అడుగు పెట్టడం, అట్ ద సేమ్ టైం బై గాడ్స్ గ్రేస్ ఆయనే మేనేజ్ చేస్తూ ఉండడం అంతా, ఇట్ హస్ బీన్ అ వెరీ డిఫికల్ట్ జర్నీ. బట్ అందరూ అంటుంటారు, అరే నువ్వు ఎంత లక్కీరా, రెండు అక్కడ కూడా ఉన్నావు ఇక్కడ కూడా ఉన్నావు. బట్ అది నాకే తెలుసు నేను ఎన్ని కష్టాలు నేను పడాలో, ఎలా నేను మేనేజ్ చేయాలో నాకు మాత్రమే తెలుసు ఆ విషయం. సో దట్ ఐ డోంట్ టెల్ అవుట్ మచ్ బికాస్ దట్ ఈస్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. బట్ అట్ ద సేమ్ టైం ఏదైనా ఏ పనైనా చేయడానికి ఫైనాన్స్ ఇస్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో నీకు బేసిక్ నీడ్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో నీ క్రియేటివ్ మైండ్ ముందుకు వెళ్ళగలుస్తుంది. నీ బేసిక్ నీడ్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవ్వవో నీ క్రియేటివ్ మైండ్ ఎలా ముందుకు వెళ్తుంది? వెరీ ఫ్యూ ఐ కెన్, అంటే ఈ రోజుల్లో అని చెప్పలేను, బట్ వెరీ ఫ్యూ లైక్ వెరీ లక్కీ పీపుల్ ఐ ఫీల్, నేను ఏమన్నా వాళ్ళు జీనియసెస్ అనుకుంటా, ఎవరైతే ఆ బర్నింగ్ డిజైర్ టువర్డ్స్ ఇట్. అంత బర్నింగ్ డిజైర్ ఉండాలంటే నీకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, నువ్వు తిండి లేకపోయినా ఎలాంటి లేకపోయినా కూడా ఆ ఫోకస్ అన్నది మెయింటైన్ చేయగలగాలి. సో వెరీ ఫ్యూ అనగలుస్తా, అది ఉన్నారో లేరో కూడా నాకు తెలియదు. బట్ నీకు బేసిక్ నీడ్స్ ఫస్ట్ సాటిస్ఫై అవ్వాలి. సో ఆ నీడ్స్ సాటిస్ఫై అవుతూ క్రియేటివ్గా నువ్వు ముందుకి కామ్గా పీస్ఫుల్గా వెళ్ళగలుస్తావు. కానీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఐ నో దట్ టు ఆ నీడ్స్ సాటిస్ఫై అవ్వకుండా రోజు బిల్స్ నెలకు వచ్చే బిల్స్ చూసుకుంటూ నువ్వు క్రియేటివ్గా నువ్వు ఆలోచించలేవు. నువ్వు ఎలా వెళ్తావు అంటే ముందు, అరే నాకు ఏమొచ్చినా కూడా లెట్ మీ టేక్ ఇట్ బికాజ్ ఐఎమ్ గెటింగ్ మనీ కదా, లెట్ మీ టేక్ ఇట్ అని. సో అది రాంగ్గా రైటా నేను అన్ను, బట్ ఐ వుడ్ సే దట్ ఐ బీన్ లక్కీ ప్రాబబ్లీ. That's it, I can say. I would not comment on what is right and what is wrong. It is just a situation which happened with me and I am just commenting on me, my situation.
బట్ అట్ ద సేమ్ టైమ్ నువ్వు చెప్పినట్టుగా ఈ రోజుల్లో డెఫినెట్గా దెర్ ఇస్ సంథింగ్ విచ్ యూ నీడ్ టు డూ ఫైనాన్షియలీ. yes, very important, right? You have to survive. ఎందుకంటే యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు యంగ్ ఉన్నావు అనుకో, చాలా యంగ్, ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చావు, ఒక 5 years యూ హ్యావ్ టైం, నువ్వు బోనస్గా ఇచ్చేయచ్చు. బట్ ద పీపుల్ హూ ఆర్ లిటిల్ మోర్ ఆన్ ఏజ్ డెఫినెట్లీ ఏదో ఒకటి చూసుకుంటూ చేయవలసిన పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంది. సో అండ్ ఇప్పుడు కరెంట్ జనరేషన్ సింగర్స్ ఉన్నారు, లైక్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ టాలెంట్ ఇన్ ద ఇండస్ట్రీ నా, చాలామంది ఇంకా వస్తున్నారు కొత్తగా. కానీ డూ యూ థింక్ దే ఆర్, అంటే ఎవరి పర్సనల్ చాయిసెస్ వాళ్ళవి, బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే దీన్నే సింగింగ్లోనే ఆపర్చునిటీస్ వస్తాయి, రికార్డింగ్స్, షోస్, వీటిలోనే ఉండిపోతున్నారు. దే ఆర్ నాట్. అదే నేను చెప్తున్నాను. నేను అందుకనే ఐ బీన్ వెరీ స్పెసిఫిక్. యంగ్ అంటే యంగ్ అండ్ సిన్ వెన్ యూ హ్యావ్ ఏజ్ అట్ యువర్ అడ్వాంటేజ్, డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ రాంగ్ అట్ ఆల్. ఓకే, ఒక్కసారి పెళ్ళైపోయి నీ బాధ్యతలు వచ్చేసిన టైంలో కూడా నీ దగ్గర బ్యాకింగ్ ఉంటే, ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఉంటే, నథింగ్ రాంగ్. అండ్ అట్ ద సేమ్ టైం నీ దగ్గర ఆ మైండ్ సెట్ ఉన్నా కూడా నథింగ్ రాంగ్. బట్ నువ్వు ఇంకొకరిని చూసి వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకొని నేను కూడా ఇలా చెయ్యాలి అనుకుంటే దట్ ఈస్ రాంగ్. యూ హ్యావ్ టు సీ యువర్ సిచ్యువేషన్. నేను ఇది కూడా రైట్ అని చెప్పను, ఇది ఇలాగే చేయాలని కూడా చెప్పను. బట్ ఇఫ్ ఒకవేళ మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఫైనాన్షియల్గా కొంచెం స్టేబుల్గా ఉండాలి, లేదు స్టేబుల్ చేసుకోవాలి అన్న పరిస్థితిలో కూడా ఇబ్బందులు పడుతూ నువ్వు ఎందుకంటే ప్రాక్టికల్ సిచ్యువేషన్ తెలుస్తుంది జనాలకి, వాళ్ళ టాలెంట్ తెలుస్తుంది, వాళ్ళ ఏ లెవెల్లో ఉన్నావు, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయని తెలుస్తుంది. దాని ప్రకారంగా మాత్రం డీల్ చేసుకోవాలంతే, ఏది రైటో అదే. ఒకవేళ సంథింగ్ దే హ్యావ్ టు రిలై ఆన్ సంథింగ్ ఫైనాన్షియల్, దే హ్యావ్ టు గో అహెడ్. ఇప్పుడు నాకు తెలిసిన ప్రకారం చాలా మంది సింగర్స్ కూడా దే ఆర్ వర్కింగ్, they started getting into the jobs, at the same time they are pursuing this. But there are other bunch of singers who are totally into it. There is nothing right or wrong. బట్ ఏంటంటే నువ్వు అది ఎంత దాకా మేనేజ్ చేసి నువ్వు ఆనందంగా ఉండగలుగుతున్నావు, దట్ ఈస్ ప్రైమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో నువ్వు చెప్పినట్టుగా అక్కడే వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు, టోటల్గా దాంట్లో ఉంటున్నారంటే దెర్ ఈస్ నథింగ్ రాంగ్, బికాస్ ప్రాబ్లీ దట్ ఎంజాయ్మెంట్ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే కొన్నిసార్లు నాకు కూడా అనిపిస్తుంటుంది, అరే నేను అక్కడ టోటల్గా ఉంటే ఎలా ఉండేది ఆ సినారియో. బట్ అగైన్ దట్స్ వాట్ ఐమ్ సెయింగ్, యువర్ నీ ఒక రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడైతే ఉన్నాయో, నీకు ఆ ప్రైమ్ యంగ్ ఏజ్లో యూ కెన్ టేక్ రిస్క్. 5 years 6 years నువ్వు ఏం చేసినా కూడా చెల్లిపోతుంది. బట్ వన్స్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్ దెన్ యూ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్ ఇన్ టు అకౌంట్. నువ్వు ఎందుకంటే నువ్వు ఒక్కడవే కావు, నీకు ఫ్యామిలీ ఉంది, నలుగురు ఉన్నారు డిపెండెంట్ ఆన్ యూ. సో దట్స్ వాట్ మై పాయింట్ ఇస్ అన్నమాట. ఓకే, ఈ సింగింగ్ జరుగుతుంటే అంటే యూఆర్ మేనేజింగ్ ఎవ్రీథింగ్. అప్పట్లో ఎక్కువగా షోస్, యూనో అబ్రాడ్ షోస్ లేకపోతే ఇక్కడ షోస్, ఎస్పెషల్లీ మీ పాడతీగా బ్యాచ్ ఏదైతే ఉందో, బాలు గారు స్పెషల్ ఇంట్రెస్ట్తో ఆయన షోస్లో పాడే ఛాన్సెస్, ఆయనతో పాటు ట్రావెల్ చేస్తే ఇవి వచ్చాయి. ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉండేదా? అంటే మీరు కాంపిటీషన్లో పాడుతున్నప్పుడు ఓకే, ఆయనతో పర్టికులర్గా ట్రావెల్ చేయడం. ఇప్పుడు ఆయన మన చిన్నప్పటి నుంచి మనం ఊహించుకున్న ఒక తో మాట్లాడడమే ఒక ఎత్తు అయితే, ఆయనతో కలిసి పాడడం అన్నది ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా అది మరుపురాని ఎక్స్పీరియన్స్. అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎప్పుడైతే నేను ఫస్ట్ పాడతీగలో అడుగు పెట్టానో, మొదటిసారి ఇంకా ఆయన ఎంటర్ అవ్వబోతున్నారు అన్నప్పుడు నా పరిస్థితి చూడాలన్నమాట. ఐ వాజ్ లైక్ మై లెగ్స్ వర్ షివరింగ్. ఎందుకంటే ఏమంటారు, ఎలా ఉంటుంది అంతేందుకు ఇప్పుడు కూడా ఆయన ముందు మొన్న స్వరాభిషేకంలో అదే అంటున్నాం అనమాట. మొన్న స్వరాభిషేకం ఆయన ముందు పాడుతున్నప్పుడు సార్ టెన్షన్, ఆయన అంటున్నారు పైగా నాకు ఎక్కడైనా పర్లేదు జనాలకు తెలియదు అన్న వాళ్ళ ముందు పాడడం పర్లేదు, కానీ మీ మ్యూజిక్ తెలుసు అన్న వాళ్ళ ముందు పాడడం నాకు టెన్షన్ వేస్తుంది అని ఆయన అంటున్నారు. సార్ నమస్కారం, మీరే ఎలా అంటే మేమేమైనా సార్, అసలు వీఆర్ లైక్ ఇప్పుడు మీ ముందు అక్కడ పాడడం అనేది లైక్ ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. సో అలా ఆ రకంగా చూసుకుంటే ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వెన్ ఎవర్ వి మీట్ హిమ్ అండ్ గెట్ సజెషన్స్ ఫ్రమ్ హిమ్. ఇప్పుడు కూడా మనం కూడా కీప్స్ గివింగ్ వాట్ ఎవర్ సజెషన్. ఇఫ్ యూ ఆస్క్ will tell you this you need to do, this is something. So there is always a chance to improve from his side anamata.
ఎప్పుడు కూడా. సో అలా ఇట్స్ బీన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ బాలు గారితో. ఎప్పుడైనా కూడా ఆయన ఫ్యామిలీ ఫంక్షన్స్లో రావడం, నా పెళ్ళికి ఆయన రావడం అన్నది వాజ్ బిగ్ డ్రీమ్ ఫర్ మీ. నాకు చెప్తుంటే నవ్వొస్తుంది, కానీ నా పెళ్ళికి ఎవరైనా ఒకళ్ళు అమితాబ్ బచ్చన్ కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కానీ రావాలనుకున్నాను అనమాట, ఐదర్ ఆఫ్ దెమ్. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు కాబట్టి లైక్ సాటిస్ఫైడ్. దే బోత్ ఆర్ లైక్ ప్రైమ్ ఐడల్స్ ఫర్ మీ. బిగ్గెస్ట్, చాలా మంది ఉన్నారు బట్ ప్రైమ్ ఐడల్స్. ఓకే, వీటన్నిటితో పాటు యువర్ ఇంటూ డిఫరెంట్ ఇది, అంటే ఇప్పుడు సింగింగ్ అనేది కంప్లీట్గా ఒక లైన్, అంటే దానికి ప్యారలల్గా ఈ జాబ్ చేసుకుంటూ యువర్ ఇంటూ యాక్టింగ్, ఒక ఫుల్, అంటే సినిమాలో ఒక క్యారెక్టర్ చేయడం ఓకే, చిన్న చిన్నగా మనకి అంటే క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ ఇంపార్టెన్స్ ఉంటే క్యారెక్టర్స్ చేయడం వేరు, హీరోగా చేయడం వేరు, బికాస్ కంప్లీట్లీ ఇట్ విల్ బీ ఆన్ యువర్ షోల్డర్స్. సో అది ఎలా వచ్చింది, సినిమా ఆఫర్ ఎలా వచ్చింది, అండ్ దెన్ యాక్టింగ్ చేయగలనని నమ్మకం ఎప్పటి నుండి వచ్చింది అంతలో ఫుల్ రోల్ కాబట్టి? సినిమా నేను ఒక ప్రోగ్రాంలో పాడుతుంటే ఆ మూవీ డైరెక్టర్ శివరామ్ గారు చూసి ఆ పర్టికులర్ క్యారెక్టర్ని సూట్ అవుతాను అనుకొని అలా ఆఫర్ నాకు రావడం జరిగింది అనమాట. అయితే నమ్మకం, యాక్టింగ్లో చేయగలను నమ్మకం ఎప్పుడు కలిగిందంటే, చేయగలనన్న నమ్మకం నాకు యాక్చువల్లీ కొంచెం ముందు నుంచే ఉండాను, కాలేజ్ టైం నుంచే ఉండాను అనమాట. ఎందుకంటే కొంచెం స్కిట్లో వీటిలో వాటిలో పాల్గొంటుండేవాడిని, అండ్ మూవీ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉండేది. యాక్టింగ్ యాంగిల్ అట్ ద సేమ్ టైం కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. బట్ సో ఎప్పుడైతే ఆఫర్ వచ్చిందో ఒకటే అనుకున్నాను, అంటే అప్పుడు వస్తుంది అనుకోలేదు, అంత తొందరగా వస్తుంది అనుకోలేదు, అంత తొందరగా చేద్దామని కూడా అనుకోలేదు నేను, టు బి ఫ్రాంక్. కానీ ఎప్పుడైతే అవకాశం నా దగ్గరకు వచ్చిందో అప్పుడు బాగా ఆలోచించాను అనమాట, నేను చేయడం కరెక్టా కాదా అని. ఎందుకంటే ఒక రకమైన భయం ఉండేది, చేస్తే పాటల అవకాశాలు ఎలా తీసుకుంటాయో, ఎందుకంటే అదొక దట్ ఈస్ వన్ ట్రెండ్ కాబట్టి. బట్ ఒకటి ఆలోచించాను ఏంటంటే, వెన్ ఇఫ్ ఐ డూ ఇట్, ఐ డూ ఇట్ జస్ట్ బికాజ్ ఐ లైక్ ఇట్. ఏదో ఓ ఫేమ్ కోసం ఇలా కోసం కాకుండా, స్టోరీ బాగుండేను. అట్ ద సేమ్ టైం ఈ డైరెక్టర్ నాకు యాక్చువల్లీ అంత అవగాహన నాకేం రాలేదు, ఎలా ఉంటుందో స్క్రీన్ మీద వచ్చేప్పటికి ఎలా ఉంటుందో అని. బట్ ఒకటే ఏంటంటే, ప్రొడక్షన్ మంచి ప్రొడక్షను, అట్ ద సేమ్ టైమ్ దిస్ విల్ హెల్ప్ మీ టు గివ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ దిస్ వాజ్ సంథింగ్ విచ్ వాజ్ ఎక్సైటింగ్. ఇది ఒక కొత్తది చేయాలన్న, ఒక కొత్త జానర్ అన్నది ఎక్సైట్ చేసి, దాన్ని కొన్ని రోజులు ఆలోచించి, బాగా 1 month ఆలోచించాను. ఆలోచించి దాని తర్వాత చెప్పాను అనమాట. దాని తర్వాత చెప్పిన తర్వాత ఐ టుక్ ఇట్ అప్. ఆ యాక్టింగ్ అప్పుడు అది ఒక రకమైన, ఇట్ వాజ్ అ బిగ్ స్ట్రగుల్ ఇనిషియలీ, ఎందుకంటే ఏ యాంగిల్ కెమెరా ఇవన్నీ టెక్నికాలిటీస్ అవన్నీ చాలా కష్టం నేను. స్లోలీ ఇన్ ద ప్రోగ్రెషన్ ఐ గాట్ యూస్ టు ఇట్. ఆఫ్టర్ వన్ స్కెడ్యూల్, సెకండ్ స్కెడ్యూల్లో కొంచెం కంఫర్టబుల్, థర్డ్ స్కెడ్యూల్ ఇంకా కంఫర్టబుల్, అలా గ్రాడ్యువల్ కంఫర్ట్ స్టేజెస్ని, అంటే మెల్లగా. అయితే అంటే నువ్వు చెప్పినట్టుగా హీరోగా చేసినప్పుడు డెఫినెట్గా నా మైండ్లో ఒక రకమైన ప్రెషర్ అయితే బాగా ఉండేది. ఎందుకంటే అరే సినిమా హిట్ అవ్వాలి, హిట్ అవ్వకపోతే ఏంటి. అయితే అదొక ఫేజ్. ఆ సినిమా అయిపోయిన తర్వాత వెన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్, వెన్ ఐ సీ ఇట్ బ్యాక్, ఓ అదొక రకమైన అద్భుతం ఎక్స్పీరియన్స్. ఎందుకంటే what a responsibility and pressure can put on you, and how you deal with it is also very, very important. So our movie was not a hit, it was a good movie. In fact, నేను ఆ మూవీ బ్యాక్ చూసుకున్నా కూడా అది మంచి మూవీ కదా, చాలా మంది అనుకుంటారు అరే మంచి మూవీ కదా ఏమైంది, బట్ యూ నో మూవీ హిట్ అవ్వాలన్నా ఒకటి అవ్వాలన్నా కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. బట్ ఏంటంటే ఆ మూవీ చేసిన తర్వాత అరే వీడు పర్లేదు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్లాస్ ఇన్ మై యాక్టింగ్, నాకు కూడా తెలుసు. సెకండ్ మూవీ ఎప్పుడైతే చేశానో ఇంకోసారి, అప్పుడు ఐ కుడ్ సీ లాట్ ఆఫ్ బెటర్మెంట్ ఇన్ మీ. సెకండ్ మూవీలో బాడీ లాంగ్వేజ్ కానీ స్టిఫ్నెస్ కానీ కొంచెం తగ్గి కొంచెం బెటర్ అయింది. థర్డ్ మూవీ ఇట్ వాజ్ లిటిల్ మోర్ బెటర్. ఫోర్త్ ఇంకొకటి చేశాను, దాని తర్వాత ఫిఫ్త్ టైగర్ వాజ్ లైక్ ఐ ఫెల్ట్ pretty much fine. అంటే ఐ విల్ నాట్ సే
అద్భుతం. బట్ యూ కుడ్ ఫైండ్ యువర్ సెల్ఫ్ లైక్ ఇన్ ఆ గ్రాఫ్ లో కొంచెం ముందుకు వెళ్తూ అంటే ఓకే పర్లేదు ఇన్ ద క్యారెక్టర్ ఐ హ్యావ్ ఇన్వాల్వ్ మై సెల్ఫ్. ఆ పర్టికులర్ క్యారెక్టర్ నేను చూసుకోగలిగాను. జనాలు కూడా అండ్ దాని వీడియో కూడా చాలా వైరల్ అయింది. నాకు చాలా ఆశ్చర్యం. ఒక చిన్న బిట్ మనిషిలాగా ఉంటే మంచిది అన్న ఒక ఫోరంలో ఎన్నో lakhs of views and it came to me. I was like shocked. Oh good. అంటే whatever I did it got noticed by people. That's what I felt nice about it. ఈ యాక్టింగ్ సింగింగ్తో పాటు యూ హ్యావ్ హోస్టెడ్ ఫ్యూ షోస్ కదా, సో అది ఆ ఎక్స్పీరియన్స్ కూడా వేరేగా ఉండదు. అంటే హోస్టింగ్ కూడా ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ యూ షుడ్ టేక్ ద షో. అంటే అప్పుడు నేను ఇంకా ఆ యాంగిల్ ఆలోచించి మర్చిపోయాను, పక్కన పెట్టేశాను. వన్స్ ఆ మూవీ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత ఇంకా రెస్పాన్సిబిలిటీ నాది, ఇది బాగా అవ్వాలి అలాంటివన్నీ పక్కన పెట్టేశాను అనమాట. ఇఫ్ ఎనీ వర్క్ కమ్స్, వెదర్ దట్ వర్క్ ఈజ్ ఎక్సైటింగ్ మీ, నాకు ఎంజాయబుల్గా ఉందా లేదా అని చూసుకొని ముందుకెళ్ళాను. దట్స్ ఇట్. దానివల్ల నేను ఇది చేసేయాలి అది చేసేయాలి అది కూడా పడతాను. అవుట్పుట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్. సో ఎప్పుడైతే నాకు సింగర్ సాంగ్ అవకాశం వచ్చిందో ఐ డిడ్ ఇట్. ఐ వెంట నేను మాల్విక ఇద్దరు కలిసి యాంకరింగ్ చేసాం అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. అది యాంకరింగ్ నో డిఫరెంట్ ఫ్రమ్ యాక్టింగ్ ఇన్ ఎనీ వే, టు బి ఫ్రాంక్. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దట్ నువ్వు ఇంకొంచెం న్యాచురల్గా యూ హ్యావ్ టు బి యువర్ సెల్ఫ్, వేర్ ఇన్ యాక్టింగ్ యూ హ్యావ్ టు బి దట్ పర్టికులర్ క్యారెక్టర్. సో దట్స్ హౌ ఇట్ వాజ్ ఫైన్. ఇట్ వాజ్ ఈజీ. ఓకే. ఇప్పుడు యూనో దాని తర్వాత చాలా సినిమాలకి పాడిన తర్వాత ఈ మధ్య కాలంలో డిడ్ యూ ఫైండ్ సంథింగ్, అంటే ఇప్పుడు మీరు ఇన్ని పాటలు పాడారు, ఇంత రికగ్నిషన్ వచ్చింది, ఒక ప్లేబ్యాక్ సింగర్ అంటే ఆబ్వియస్లీ ఎవరికైనా కానీ మీ పేర్లే చెప్తారు ఆ పర్టికులర్ టైంలో వచ్చిన వాళ్ళని. టుడే దెర్ ఆర్ సో మెనీ సింగర్స్, సినిమాలో 6 పాటలే ఉంటాయి, ఉన్న వాళ్ళు అందరూ పాడలేరు. సో what is your take on this? As I said ముందు చెప్పినట్టుగా జనరేషన్ ఆ పర్టికులర్ ట్రెండ్, బికాస్ సింగర్స్ ఇంతమంది ఉన్నారు కాబట్టి ఐఎమ్ అ పర్సన్ హూ ఆల్వేస్ థింక్స్ పాజిటివ్. ఎప్పుడు కూడా పాజిటివ్గా. సో ఐ థింక్ మంచిదే, ఎందుకంటే అందరికీ అవకాశం దొరుకుతుంది. అండ్ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ మోర్ హసల్, they're obviously they tend to get more opportunities also automatically. So it is good trend. ఒక మనం ఆ రోజులు ఒక సింగర్ ఒక పాట పాడేవాళ్ళు, ఈ రోజులు ఒక పాట 4 సింగర్ 5 సింగర్ పేరు ఉంటుంది, అందరికీ అవకాశం వస్తుంది, అందరి పేర్లు వస్తాయి. ఇట్స్ వెరీ నైస్. You're super kind towards it. No, it's obviously ఎందుకంటే ఆపర్చునిటీస్ రావడం అది మంచిదే. బట్ వాట్ పర్సనల్ అంటే ఇప్పుడు మీకు పాటలు కొన్నిసార్లు ఇప్పుడు వస్తున్న సినిమాల్లో పాడే ఛాన్సెస్ అయితే తగ్గిపోయాయి. సో ఎప్పుడైనా అనిపిస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో ఏమన్నా, అంటే మీరు ఆల్రెడీ వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్? నేనే చెప్తున్నాను కదా, ప్రతి ఫేజ్ మారే కొద్దీ ఆ ఫేజ్లో ఉన్న గేమ్స్ ఆఫ్ రూల్ ఆల్సో చేంజ్. ప్రతి టైంలో రూల్స్ మారుతూ ఉంటాయి. మేము ఉండే టైంలో రూల్స్ డిఫరెంట్ ఉండే, ఇప్పుడు రూల్స్ డిఫరెంట్ ఉండే. సో ఇఫ్ ఐ టోటలీ అడాప్ట్ టు ద రూల్స్, అంటే రూల్స్ అంటే నౌ బికాస్ ఆఫ్ సో మెనీ ఇన్ఫ్లక్స్ ఆఫ్ సింగర్స్ యూ నీడ్ టు బి విజిబుల్. నువ్వు కనబడాలి, నువ్వు టచ్లో ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. సో నీకు అంత టైం ఉండాలి, అంత ఎనర్జీ ఉండాలి, అంత ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్. సో టు గెట్ అన్ ఆపర్చునిటీ, talent is a factor, definitely I'm not saying, but at the same time more than talent the prevailing factor is how much you are letting the other person remind that you are there. సో నువ్వు అది ఎప్పుడైతే చేస్తూ ఉంటావో ఒక్కసారి పాట పాడిన తర్వాత అప్పుడు నీ టాలెంట్ బయటకు వస్తుంది. మళ్ళీ దాంతో కూడా చాలా విషయాలు ముడిపడి ఉన్నాయి. నువ్వు అద్భుతమైన టాలెంట్ ఉండి నీకు అవకాశం వచ్చి పాట పాడిన పాట బయటికి రాకపోతే ఆన్ కేస్. బట్ అట్ ద సేమ్ టైం అద్భుతమైన టాలెంట్ లేకపోయినా కూడా, అంటే బట్ యూఆర్ ఇన్ స్టిల్ ఇన్ లెర్నింగ్ ఫేజ్, ఒక అద్భుతమైన పాట వచ్చిందంటే వీ కెన్ గో ఎనీవేర్. సో ఇట్ ఈస్ ఆల్ కంపారిటివ్. ఇది కరెక్టా ఇది రాంగ్ అని అన్నాను. బట్ ఒకటేంటంటే ఇప్పుడున్న కాలంలో అగ్రెసివ్నెస్, యూ నీడ్ టు బీ మోర్ అగ్రెసివ్. సో ఇఫ్ యు ఆర్ మోర్ అగ్రెసివ్ అయినా కూడా అవకాశాలు వస్తాయా లేవా అన్నది ఇట్స్ డిపెండ్ ఆన్ టోటలీ ఆన్ యువర్
నీ యొక్క లక్, నీ యొక్క ఎఫర్ట్, నీ యొక్క కన్విక్షన్ బట్టి ఆధారపడి ఉంటుంది. దట్స్ ఇట్. సో యాజ్ పీపుల్ సే ఇండస్ట్రీ వాలటైల్ అండ్ ఎవ్రీథింగ్. సో నువ్వు చేసుకునే నీ దారి బట్టి టోటల్గా ఆధారపడి ఉంటుంది అంతే. ఇప్పుడున్న కాలంలో నువ్వు చెప్పినట్టుగా అందరికీ అవకాశం దొరుకుతుంది, మంచిదే. అయితే ప్రాబబ్లీ నేను అప్పుడు కూడా ఎలా ఉండేవాడిని, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. ఐ నెవర్ యూస్ టు గో అండ్ మీట్ పీపుల్ ఆర్ నేను చెప్పాను కదా ఎక్కువ కూర్చొని అలా వెయిట్ చేస్తూ. సో నౌ ఇట్ ఈస్ నీడెడ్ మోర్. ఇఫ్ ఐ డూ ఇట్ మోర్ probably I'll get better chances. So okay. ఇప్పుడు అంటే యు ఆర్ నాట్ ఇన్ అంటే షోస్ అవి కూడా టిపికల్ అంటే కార్పొరేట్ షోస్ ఇలాంటివే చేయడం, ఎందుకంటే ఈజ్ దట్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ఆఫీస్? అంటే ఆ రెండు బ్యాలెన్స్ చేసుకునే దాంట్లో యు ఆర్ నాట్ సీన్ దాట్ మచ్ అంటే షోస్లో ఎక్కువగా వెళ్ళకుండా కొన్ని షోస్కే యూనో వీకెండ్స్ వచ్చినప్పుడు ఆఫీస్ని మేనేజ్ చేసుకుంటా అలా ఏమైనా? ఐ కీప్ డూయింగ్ షోస్ జనరల్గా రెగ్యులర్గా షోస్. అందరితో కంపేర్ చేస్తే ఐ థింక్ యు ఆర్ ద వన్ హూ కొంచెం లెస్గా చేస్తారు. లెస్గా అంటే నేను ఎక్కువ ఫేస్బుక్లో ఎక్కువ పోస్ట్ చేయను. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే nowadays it's become like whatever we do it should be on Facebook. If you post it on Facebook, then there is something you are doing ani. Okay. There are a lot of things which I don't post. Okay. Why that? You also know that you should be posting. I should be posting, but there are things which I need to balance with office. Yeah. Okay. So నేను ఒక లీవ్ తీసుకున్నాను అని నేను ఒక I'm doing a show. I don't want to project it. See, I have to balance both the things. Yes. So ఏది ఎప్పుడు పోస్ట్ చేయాలి అది పోస్ట్ చేస్తాను అంతేగాని నన్ను అన్నారు కొంతమంది అన్నారు లైక్ అరే ఈ షో నువ్వు పోస్ట్ చేయొచ్చు కదా రేపు, ఎందుకు మనం నిన్న చేసాము అన్నది. ఠీక్ నాట్ ఫైన్. బట్ ఏంటంటే ఓకే కంపేర్ టు బిఫోర్ మనకు ఎక్కువ షోస్ ఈ రవీంద్ర భారతిలో కానీ దీస్ వర్ ద ప్రైమ్ లొకేషన్స్ వేర్ ఎక్కువ జనాలు వచ్చి చూస్తుండేవారు అలాంటి జాగాలో. ఇప్పుడు కూడా అవుతూ ఉంటాయి, బట్ నా ఫోకస్ ఎక్కువ టువర్డ్స్ కార్పొరేట్ ఈవెంట్స్ ఎక్కువైందనమాట. ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ టైమ్ ఆర్ ఎనీథింగ్, బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ నీకు వచ్చే ఆపర్చునిటీస్ ప్రకారం అంతే. దట్స్ ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం కార్పొరేట్ షోలు ఇప్పుడు ఏంటంటే నీకు నించొని పాడే సమానం పోయింది టోటల్గా, అండ్ మ్యాక్సిమం ఆన్ ట్రాక్స్. సో పీపుల్ ఆర్ ఆల్సో టెండింగ్ టువర్డ్స్ ఇట్. నువ్వు how much you are a performer rather than just a singer. Yes. So I get an opportunity to explore that self also. ఇప్పుడు ఆ ట్రాన్సిషన్ కూడా నాలో నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను ఇంకా. సో దట్ ఈస్ ఆల్సో సంథింగ్ గుడ్ ఓన్లీ విచ్ ఇస్ హ్యాపెనింగ్. కరెక్ట్. వీటన్నిటితో పాటు ఐ హర్డ్ దట్ యు ఇమిటేట్ సింగర్స్. Just for fun. It's my I like. That's also one of the talents. Maximum అంటే హిందీ సింగర్స్ దాకా పరిమితం చేశాను. తెలుగు జానర్లో ఇంకా అడుగు పెట్టలేదు. అవునా? ఏదైనా ఒక ఇద్దరు సింగర్స్ని ఇమిటేట్ చేయండి. హిందీలో యాక్చువల్లీ నేను ఒక ఐటమ్ చేస్తూ ఉండేవాడు కాలేజ్ నుంచి స్టార్ట్ చేశాను. సో దిస్ వాజ్ ఇన్వెంటెడ్ బై మై ఎల్డర్ బ్రదర్. ఓకే. సో వాడి దగ్గర తీసుకొని దీన్ని నేను కాలేజ్లో ఐ యూస్ టు పర్ఫార్మ్. ఇట్స్ లైక్ ఫస్ట్ ముఖేష్ గారి పాట. ముఖేష్ గారి పాట సావన్ కా మహీనా పవన్. సో ముఖేష్ గారి టోనల్ క్వాలిటీలో నెసాలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, గమకాలు ఎక్కువ ఉండవు, ప్లెయిన్గా ఆయన పాడే విధానం ఉంటుంది. సో హౌ హీ సింగ్స్ స్టార్ట్. सावन का महीना पवन करे शोर, जियरा रे झूमे ऐसे जैसे बन माना चे मोर. ओ सावन का महीना. ఇదైన తర్వాత సీనియర్ మోస్ట్ సింగర్, ప్లేబ్యాక్ సింగర్లకే ఆయన పితామహులు కేఎల్ సైగల్ గారు. హిందీలో ఈ వాజ్ ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్, అట్ ద సేమ్ టైం యాక్టర్ కూడా. సో ఆయన అలా పాడతారు.
सावन का महीना, सावन का महीना, और पवन का रसार, और पवन का रसार, जियरा रे झूमे ऐसे जैसे बनमा नाच मोर, बनमा नाच मोर, सावन का महीना. సూపర్. ఆ తర్వాత ఈ మధ్య కాలంలోకి వస్తే కొంచెం ఉదిత్ నారాయణ గారు. सावन का महीना पवन कर सो, जियरा रे झूमे जैसे बनमा नाचे मोर, सावन का रे महीना और पवन कर सो, सावन का महीना पवन कर सो. సూపర్. అదైన తర్వాత సోను నిగమ్ గారిది కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్స్. సోను నిగమ్ గారు ఎలా అంటే పాట చెప్పు ఏ పాట అని. ఇట్స్ అ వెరీ ఫేమస్ సాంగ్. సావన్ కా మహీనా పవన్ करे जोर, सावन का चियरा रे झूम जैसे बनमा नाचे मोर, सावन का महीना पवन करे जोर, जियरा रे झूमे से जज्बन नाचे मोर. వావ్, ఈ పాట నన్ను ఇప్పుడు అడిగితే లిరిక్స్ మార్చేస్తాను. యా, సో అయితే బాలు గారు ఆల్సో వన్ ఆఫ్ ద సౌత్ పీపుల్. ఎందుకంటే కాలేజ్లో ఎప్పుడైతే అందరిని ఇన్వైట్ చేసి మన సింగర్ ఒక ఆయన సౌత్ నార్త్లో వెళ్ళి అద్భుతమైన పేరు తెచ్చుకున్నారంటే అందరూ ద రెస్పాన్స్ టు బి హ్యూజ్. సో బాలు గారు సావన్ కా महीना पवन करे सो, जियरा रे झूमे ऐसे जैसे बनमा नाचे मोर, जियरा रे झूमे ऐसे जैसे बनमा नाचे मोर रे. సూపర్. ఎప్పుడైనా బాలుగారు చూసారా మీరు పాడినా? లేదు, బాలుగారు అయ్యో లేదా? చూడలేదు. Like this, I have a list of almost 30 singles whom I used to perform. ఇప్పుడు ఈ మధ్య కొంతమంది ఇంకొంచెం యాడ్ అయ్యారనమాట ఐటమ్స్. వావ్, దట్స్ నైస్. ఇది చాలా కొత్తగా ఉంది, ఎప్పుడు నేనైతే చూడలేదు పర్సనల్గా పాడడం. అంటే దట్స్ వాట్, అంటే దిస్ ఇస్ సంథింగ్ విచ్ నేను ఎక్కువ చేయలేదు, ఓన్లీ కాలేజ్లో మాత్రమే చేశాను అనమాట. ఎందుకంటే ఇక్కడ తెలుగు కదా, హిందీ సర్కిల్లో ఎక్కువ హిందీ సర్కిల్ మాత్రం దొరుకుతుంది, తెలుగు సర్కిల్ ఎక్కువ అవకాశం దొరుకుతుంది. తెలుగులో కూడా దీన్ని కొంచెం తీసుకురావాలి. అలానే ఇంకొకటి పాట, ఇప్పుడు నువ్వు నేనులో పాట వచ్చినప్పుడల్లా ఇది సందీప్ అని ఎలా గుర్తుండిపోతుందో, అలానే అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారులో కూడా ఆ పాట యూనో విచ్ ఇస్ వెరీ, మీరు పాడిన పాటలు కూడా అందరికీ బాగా కనెక్ట్ అయ్యే పాటలు, ఎక్కువగా లవ్ సాంగ్స్ ఇలాంటివే ఎక్కువ పాడడం. అంటే ఆ వాయిస్ టెక్స్చర్ అలా ఉంటుందని అలాంటి పాటలు ఇచ్చారా, లేకపోతే నేను ఒక పాట పాడాను కాబట్టి ఇంకా అదే ఫాలో అయ్యారా? సో యాజ్ యూజువల్, అంటే థింగ్ లైక్ దట్. బట్ వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ దట్ ఆ పర్టికులర్ గుడ్ సాంగ్స్, సమ్ ఆఫ్ ద గుడ్ సాంగ్స్ విచ్ ఆర్ మెలడీ సాంగ్స్ రావడం కూడా అదృష్టం ఒక రకంగా చెప్పాలంటే. కరెక్ట్. ఆ పాట ఒక్కసారి. నాలో నేను లేనే లేను, ఎప్పుడో నేను నువ్వయ్యాను, అడగక ముందే అందిన వరమా, అలజడి పెంచే తొలి కలవరమా, ప్రేమ ప్రేమ ఇది నీ మహిమ, ప్రేమ ప్రేమ ఇది నీ మహిమ. వండర్ఫుల్ సాంగ్. అలానే ఇప్పుడు హీరోయిన్స్ మనకి ఇష్టమైన ఫేవరెట్ యాక్టర్స్ ఉంటారు. అలానే అందరికీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరికైనా ఒక స్టార్ అంటే మెగాస్టార్, అందరికీ పిచ్చి ప్రాణం. అలాంటిది
మీరు మీకు కూడా ఇష్టం, యాజ్ యూ మెన్షన్ ఎర్లియర్ యూ లైక్ హిమ్. ఐ లైక్ హిమ్ లాట్. ఆయన స్టెప్స్, ఆయన మిథున్ చక్రవర్తి, ఇద్దరు నాకు చాలా ఇష్టం ఉండాడు అనమాట. బ్రేక్ డాన్స్ ఆ దీంట్లో యాంగిల్లో చిన్నప్పుడు చాలా బ్రేక్ డాన్స్ చేస్తూ ఉండేవాడిని. ఈ స్తంభం స్టెప్, మిర్రర్ స్టెప్స్. సో ఆ కావులో చిరంజీవి గారు వాజ్ లైక్ హ్యూజ్ ఐడల్ ఫర్ మీ. ఆయనకి పాడుతున్నప్పుడు ఎలా అనిపించింది? ఆయనకి పాడినప్పుడు, యాక్చువల్లీ పాడేటప్పుడు నాకు ఫస్ట్ తెలియదు, పాట ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆయన పాడతానని తెలియదు. పాట ప్రిపేర్ అయ్యే టైంలో ఏదో ప్రొడక్షన్ నంబర్ ఉండేను, సినిమా టైటిల్ లేకుండా. సో అయిన తర్వాత ఎప్పుడైతే మణిగారు వచ్చారో, మణిశర్మ గారు వచ్చి, ఇంకా నేను వాయిస్ రూమ్లో ఉన్నా, మణిశర్మ గారు అట్టుకున్నారు. అప్పుడు హెడ్ఫోన్లో చెప్పాను, ఇది పాట చిరంజీవి కోసం, ఇది కొంచెం బోల్డ్గా పాడు సందీప్ అన్నారు. ఐ వాజ్ లైక్, ఇప్పుడే మైక్ ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట. ఐ వాజ్ లైక్ ఓకే సరే ఠీక్. దెన్ ఐ స్టార్టెడ్ ఆఫ్, ఇట్ జస్ట్ వెంట్ టక్ 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 ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఆయన ఇంకొక సెకండ్ టేక్ అనకుండా అలా తీసుకుంటూ పోయారు, ఆటోమేటిక్గా టక్ 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 అయిపోయింది, ఫినిష్ అయిపోయింది పాట. దెన్ సార్ ఒక్కసారి ఆ లైన్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, బాగానే అన్నారు. ఓకే ఠీక్. ఫైనలీ చూసేటప్పటికి ద సాంగ్ వాజ్ ఇన్ ద మూవీ. అయితే ఇన్ ద ఆడియో లాస్ట్ మూమెంట్లో టిప్పుస్ వాయిస్ ఇస్ దేర్ ఇన్ ద ఆడియో. ఇన్ ద మూవీ ఇట్ ఈస్ మై వాయిస్, చిరంజీవి గారి మీద. సో దట్ ఈస్ సంథింగ్ విచ్, అంటే అది చాలామందికి తెలుసో తెలియదు కానీ, బట్ బికాజ్ ఆ పర్టికులర్, నాకు మణిశర్మ గారు తర్వాత చెప్పారనమాట, నేను ఆ పర్టికులర్ సాంగ్ కోసం స్క్రీన్ మీద నీ వాయిస్ ఉంచాలని చిరంజీవి గారు చెప్పారు, స్క్రీన్ మీద వాయిస్. అండ్ చాలా 2-3 సార్లు ట్రై చేసాము, కానీ అది ఐ కుడ్ నాట్ రీచ్ యూ సంథింగ్ అన్నారు అనమాట. బట్ ఐ డెంట్ నో ప్రాబ్లీ వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దాట్. సో ఆ ఆడియోలో మాత్రం టిప్పు వాయిస్ ఉంటుంది, బట్ మూవీలో ఇట్స్ మై వాయిస్ ఇన్స్టెడ్ ఆఫ్ మూవీ. ఆ సాంగ్ ఒక్కసారి. మానవా మానవా ఏమి కోరిగా, చెప్పవా చెప్పవా సాగు చేయక, విన్నపాలనే ఆలపించిన అప్సరనే నేరా, స్వర్గభోగమే మేళవించిన కిన్నెరనే నేరా, ఇంద్రలోకం వచ్చి కళ్ళ ముందు వాలిన, ఎందుకంత ఇంత యాతన, ఇంత దూరం వచ్చినాక ఇంకా అందుకోగా సోకు సూచన. ది సునీతాస్ పోర్షన్. అమ్మకు చల్ల ఏముందిరో, సొంపుల కిల్ల అదిరిందిరో, హే అమ్మకు చల్ల ఏముందిరో, సొంపుల కిల్ల అదిరిందిరో. దిస్ మైండ్ పోర్షన్. ఇది టిపికల్ మణిగారి కంపోజిషన్. అండ్ యునో ఐ ఫీల్, నేను పర్సనల్గా ఫీల్ అయింది, మీ ఎవ్రీవన్ ఆయన కంపోజిషన్లో ఇలాంటి టిపికల్ సాంగ్స్ పాడిన వాళ్ళందరూ కూడా ఫార్చునేట్ సింగర్స్ అండ్ బ్లెస్డ్, బికాజ్ అంత మంచి కంపోజిషన్స్. డెఫినెట్లీ, ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా ఆయన కంపోజిషన్స్ వింటే, మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలో లైక్ ఫ్రెష్ బ్రెత్ ఆఫ్ ఎయిర్ ఆయన కంపోజిషన్స్. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ రియలీ ఫార్చునేట్. ఆయన ఆ మూమెంట్లో ఇంకొక మూవీ కూడా, యజ్ఞం గోపిచంద్, దట్ సాంగ్ ఆల్సో ఇస్ అ వండర్ఫుల్ సాంగ్, ఆయన దగ్గర పాడడం జరిగింది. సో 2-3 అదర్ మూవీస్ ఆల్సో. సో అలా ఆయనతో ఎక్స్పీరియన్స్ ఇస్ టోటలీ డిఫరెంట్, ఎందుకంటే వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ సమ్ సర్టెన్ థింగ్స్, అండ్ very very perfectionist. Obviously. That we can hear in his sounding itself. Yes. ఈ సినిమాలు అంటే తెలుగు, హిందీ పాడడం ఒక ఎత్తు, డిఫరెంట్ లాంగ్వేజెస్లో పాడడం అనేది చాలా ఎక్స్పీరియన్స్. అంటే మనకు తెలియని వాళ్ళతో వర్క్ చేయడం, అంటే కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్, కొత్త ఎన్వైర్న్మెంట్, కొత్త లాంగ్వేజ్, అది ఎలా అనిపించింది? అంటే తమిళ్, కన్నడ 2 సినిమాలు పాడాను. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన రుద్రేష్ అని. తమిళ్ది తెలుగు నుంచి డబ్ అయింది మూవీ, ఫిల్మ్ బై అరవింద్. దానికి తమిళ్ వర్షన్ పాడాను. అయితే అది నువ్వు చెప్పినట్టు కొత్త వాళ్ళతోటి ఇట్స్ సిమిలర్లీ లైక్ యాజ్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ విత్ న్యూ మ్యూజిక్. హిందీ కూడా ఒకటి పాడాను, వఫా అన్న సినిమా, హిందీ రవి పవార్ గారు. ఇప్పుడు సోను నిగమ్
ఆల్బమ్ ఒకటి తుజేలాగే నా నజరియా ఆ పాట దాని మ్యూజిక్ డైరెక్టర్ ఆయన అనమాట. ఓకే ఓకే. సో ఆయనకు ఒక పాడ ఇంకొక బిట్ కూడా పాడాను ఆయనకి, వేరే ఏదో ప్రైవేట్ ఆల్బమ్ హిందీ ఒకటి పాడాను ఆయనకి. సో ఒకటేంటంటే న్యూ లాంగ్వేజ్ ఇస్ సంథింగ్ నువ్వు ప్రొనౌన్సియేషన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నువ్వు తమిళ్ నాకు బాగా ఇష్టం, తమిళ్ రెగ్యులర్గా వేరే పాట కూడా పాడుతూ ఉంటాను. అయితే ఈ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వేరే లాంగ్వేజెస్ ఏదైనా సాంగ్స్ బాగుంటే మాత్రం ఐ ట్రై టు సింగ్ దట్. సో మలయాళం కూడా. అయితే లాంగ్వేజ్ పర్స్పెక్టివ్లో పాడేటప్పుడు నీకుండేది ఒక ప్రొనౌన్సియేషన్ ఒక్కటే ఛాలెంజింగ్ ఫ్యాక్టర్, అర్థం ఒకటి. ఆ అర్థం నువ్వు తెలుసుకొని నువ్వు ఇమోట్ కరెక్ట్గా చేయగలిగితే కరెక్ట్ లైన్స్లో ఇట్స్ ఫైన్. యూ హ్యావ్ టు వర్క్ లిటిల్ బిట్ మోర్. కొన్నిసార్లు ఆ నేటివిటీ మిస్ అంటే ఇప్పుడు మనకైనా కానీ ఇప్పుడు వేరే సింగర్స్ వచ్చి తెలుగు పాడితే ఆ నేటివిటీ కొంచెం ఎక్కడో మిస్ అవుతుంది కదా, దానికి ఎలా అంటే ఇప్పుడు అదే దానికి డెఫినెట్గా కొంచెం హోంవర్క్ కావాలి, కంపల్సరీ హోంవర్క్ కావాలి. ఎందుకంటే కన్నడ నీకు పాడే ఆ యాస కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, తమిళ్ డిఫరెంట్ ఉంటుంది, తెలుగు డిఫరెంట్. ఇప్పుడు కన్నడ నువ్వు మాట్లాడేటప్పుడు కూడా మనం సాధారణంగా తెలుగు ఒక రకంగా ఒక విధంగా మాట్లాడతాం, కన్నడ నేటివిటీ కొలోకియల్ యాస వచ్చేటప్పటికి ఏనో ఏం మాట్లాడుతాయా నేను ఏనో ఏను ఆ కొంచెం ఒక రకమైన నువ్వు బట్ పాట పాడేటప్పుడు ఇఫ్ ఎట్ ఆల్ యూ గెట్ సచ్ అ కొలోకియల్ సాంగ్ అక్కడ నీకు అలాంటి యాస ఇంపార్టెంట్ అవుతుంది. బట్ ఒకవేళ కొలోకియల్ కాకుండా గ్రాంధికమైన పాట పాడుతున్నావు అనుకో నార్మల్గానే ఉంటుంది. ఇప్పుడు నేను పాడింది కొంచెం రొమాంటిక్ సాంగ్, సో దాంట్లో అంత యాస అవసరం లేదు, యూ కెన్ సింగ్ ఇట్ నార్మలీ. తమిళ్ కూడా అంతే, ఈ నేను పాడిన పాట కూడా ఇట్ వాజ్ కొంచెం ఫ్రెండ్షిప్ సాంగ్ అనమాట, సో దానికి కూడా అంత అవసరం లేకపోయింది. అయితే ఒక మరాఠీ పాట కూడా పాడాను, మరాఠీ ఆర్ఎఫ్సి రామోజీ ఫిల్మ్ సిటీకి ప్రమోషనల్ సాంగ్ ఒకటి చేశారనమాట. సో దానికోసం అని మరాఠీ సాంగ్ పాడాను. సో అక్కడ వచ్చేటప్పటికి నాకేంటంటే కొంచెం ఐ కీప్ లిస్నింగ్ టు సాంగ్స్, ఈ తమిళ్ కానీ కన్నడ పాటలు కానీ మలయాళం, ఐ లైక్ మలయాళం సాంగ్స్ అలాట్, మరాఠీ సాంగ్స్ కానీ any song which is very nice I try to learn it. సో దానివల్ల ఏంటంటే ఒక్కొక్క లాంగ్వేజ్లో ఏమి యూనిక్ పదాలు ఉన్నాయి కొంచెం తెలుసుకునే అవకాశం దొరుకుతుంది మనకి. ఇప్పుడు మలయాళంలో జ్ఞా ఇస్ అ యూనిక్ సౌండింగ్ కూడా. సో మరాఠీలో రా అన్నది, అలాగే బెంగాలీ అయితే ఏవైనా కూడా రౌండెడ్గానే వస్తుంది. నా పేరు కూడా బెంగాలీలో షాందీప్ అంటారు, సా అనరు. సో అలా ఒక్కొక్క లాంగ్వేజ్లో ఉన్న పెక్యులారిటీస్ ఇఫ్ యూ నో ఇట్ బిఫోర్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ టు సింగ్. లేకపోతే నువ్వు అక్కడ కష్టపడాలి ఆ మూమెంట్లో వెళ్ళి. సో తమిళ్ గురించి నాకు ముందే తెలుసు కాబట్టి కొంచెం ఈజీ అయింది. మా కన్నడ నేను మాట్లాడడం వచ్చు కాబట్టి నాకు ఈజీ అయింది. మరాఠీ నేను పూణేలో ఉండడం వల్ల నాకు ఆ యాస కొంచెం తెలుసు కాబట్టి ఈజీ అయింది అలా అనమాట. ఓకే, సో ఎవ్రీవేర్ కొంచెం హెల్ప్ఫుల్గా అయింది. ఇప్పుడు బేసిక్గా కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, మనం కూడా వింటూ ఉంటాం, కొన్నిసార్లు ట్రాకే పాడతాము, ఫైనల్ వర్షన్స్ పాడే ఛాన్స్ ఉండదు. అంటే ఛాన్స్ ఉండదు అంటే వీ నెవర్ నో పిలుస్తారా పిలవరా అని. పాట అంటే పాడేసి వస్తాం, బట్ అది ఫైనలా ఇదా తెలీదు. వి డోంట్ నో, రైట్? సో మన కర్మణ్యవాది కారస్తే లాగా ఉంటుంది, ఉండాలి కూడా. అవును. అలా ఏమైనా సిచ్యువేషన్స్ ఎదురయ్యా మీకు కూడా? అంటే ఓన్లీ ట్రాక్ అని తెలీదు, ఫైనల్ అంటే ఇట్స్ జస్ట్ అ సాంగ్ యూ వెంట్స్ పాడేసి వచ్చారు. చాలానా? ఓకే. There have been certain good hit numbers which were supposed to be on my name, but last momentలో నాకు అది అంటే అది కూడా కొంచెం పాజిటివ్గానే తీసుకోవడం జరిగింది. నేను నా మ్యాక్సిమం పాటలు ఉదిత్ నారాయణ గారి వాయిస్లో విన్నా లాస్ట్ మంత్లో. ఓకే. మ్యాక్సిమం ఐ కెన్ సే 4 to 5 songs easily. Okay. Good songs, in fact good songs. సో దాంట్లో ఒక పాట వన్ ఆఫ్ ద విచ్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్స్. చెప్పొచ్చా ఇప్పుడు? ఇట్స్ ఓకే, ద సాంగ్ ఇస్ దేర్ ఆల్రెడీ. ఈవెన్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కూడా చాలా కోటి గారు చాలా హీ ట్రైడ్ అ లాట్
Okay. to keep my voice, because his intention was also very very strong to help me out. ఏ పాట అంటే, నా మనసుకేమైంది నీ మాయలో God. పడింది Okay. నిజమా కళ. నేను తర్వాత అన్నాను అనుకోండి సార్, ఈ ఒకళ్ళు ఉద్దానంలాగా పాడాలని అనుకుంటే నేను పాడేసేవాడిని సార్ ఆ మాట. ఎందుకంటే నేను ఎలా నా మనసుకేమైంది నీ మాయలో ప్రేమ, నా మనసుకేమైంది అని పాడాలంటే పాడేసేవాడిని సార్ నేను. Oh my God, that's a hit number. చాలా మంచి పాట. వండర్ఫుల్ సాంగ్ ఇట్ ఇస్. అయితే లాస్ట్ మూమెంట్లో ఎప్పుడైతే ఇంకా క్యాసెట్ చూసానో అంటే చాలా ఎక్సైటెడ్గా వెళ్ళాను. ఐ వెంట్ టు ద షాప్ అండ్ నా వాయిస్ విందామని, ఇప్పుడైతే క్యాసెట్ తీసుకోవడం ఉదితున్నారు అప్పటికి ఐ వాజ్ లైక్ అగైన్ అనుకున్నాను అనమాట. ఇంకా దీనికన్నా ముందు ఒక 3 పాటలు ఆల్రెడీ. సో లైక్ దాట్. అలాంటి మూమెంట్లో వాట్ డిడ్ యూ థింక్? అంటే ఇమ్మీడియట్ గా డిప్రెస్ అయిపోతాం కదా, సో అంటే అలాంటి మూమెంట్లో ఒకసారి 2-3 సార్లు అయిన తర్వాత డిప్రెస్ అయ్యాను బాగా. 4-5 సార్లు అయిన తర్వాత నేను అనుకున్నాను ఏంటంటే, ఓహో ప్రాబబ్లీ నా డైరెక్ట్ కాంపిటీషన్ అంటే నేను పాడిన పాటలు ఇంకెవరు కదా ఉదితున్నారని కదా పాడుతున్నారు కదా, సో దట్ ఈస్ సంథింగ్, ఇంకా నాకు డైరెక్ట్ కాంపిటీషన్ ఆయనే అనమాట అనుకున్నా. సో యూ వెంట్ ఆన్ అ పాజిటివ్ నోట్ టు థింక్ ఇన్ దట్. So there is nothing else, but only thing is that you definitely get depressed in the beginning, but finally you need to, ఎప్పుడైతే తెలియడం జరిగిందో ఇది నాతోనే కాదు అందరితో జరుగుతుంది, అండ్ చిన్నవాళ్ళతో కాదు పెద్ద వాళ్ళతో కూడా జరుగుతుంది అన్న విషయం ఎప్పుడు తెలిసిందో అప్పుడు కొంచెం ఓహో ఫైన్, దిస్ ఇస్ వెరీ కామన్, నాట్ ఓన్లీ విత్ మీ అన్న యూ ఫీల్ లిటిల్ బెటర్. తర్వాత కోటి గారికి ఒక మంచి పాట, అది మళ్ళీ చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది, అరుంధతిలో. సో యాక్చువల్లీ కోటి గారికి నేను చాలా పాటలు పాడాను, మ్యాక్సిమం పాటలు నేను కోటి గారికి పాడాను. ఓకే. సో హీ వాజ్ వన్ పర్సన్ హూ ఎన్కరేజ్ మీ అ లాట్. ప్రతి ఇన్ ద బిగినింగ్ కూడా మూవీస్, ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ మూవీ ఐ యూస్ టు సింగ్ ఫర్ హిమ్. అరుంధతి ఆల్సో వండర్ఫుల్ సాంగ్ అండ్ మంచి హిట్ అవడం, మూవీ హిట్ అవడం వల్ల పాట కూడా బాగా పాపులర్ అయింది, రీచ్ అయింది. ఆ మూవీ పాడిన 1 year తర్వాత ఆల్మోస్ట్ మూవీ రిలీజ్ అయింది. ఈవెన్ అంజీ వాజ్ ద సేమ్ సిచ్యువేషన్, ఈవెన్ అరుంధతి, ఎందుకంటే సేమ్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ అండ్ ఎవ్రీథింగ్, ప్రాబ్లీ బికాస్ ఆఫ్ దాట్. సో బట్ దట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అరుంధతి ఆల్సో. ఆ పాట చందమామ నువ్వే 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 నువ్వే, వెన్నెలంత నవ్వే 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 నవ్వే, మబ్బుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావే, చుక్కలే ముత్యాలల్లే మళ్ళో వేసావే, ఢోలారే ఢోలారే ఢం కోలాటలాడే క్షణం, ఢోలారే ఢోలారే ఢం ఇల్లంత బృందావనం, పూసే సంపంగి చంపల్లో సిగ్గెంతో పొంగే క్షణం, దూకే ఆ గుండెల్లో తొందరలే చూద్దామా తొంగి మనం. సూపర్. ఈ పాట ఒక సెలబ్రేషన్ యాజ్ ఇట్ ఈస్ అలానే కనిపిస్తుంది పాడుతున్నప్పుడు కూడా, ద వే హీ కంపోజ్డ్. దీంట్లో యాక్చువల్లీ కృష్ణ వాయిస్ కూడా ఉంది, శ్రీకృష్ణ, నేను, ఇంకా దట్ ఫీమేల్ సింగర్. సో వండర్ఫుల్ సాంగ్ ఆల్ టుగెదర్. ఎస్. ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా కొత్తగా అంటే సినిమాలు కానీ వాట్ ఆర్ యూ లుకింగ్? ఈ మధ్య కొన్ని మంచి పాటలు పాడాను, సంగ్ సర్టన్ గుడ్ నంబర్స్. ఓకే. అయితే కొన్ని ఎక్కువ పాటలు కూడా పాడాను, లైక్ ఐ హావ్ సంగ్ ఫర్ 4-5 movies which are fine, but there are 2 songs which are very good songs. I wouldn't like to talk about it ఎందుకంటే again as you said, but very nice. One of the songs I have sung for Radhakrishna garu. Okay, wonderful. It's a very very good song. And another song recently Raktam అన్న సినిమాలో ఒకటి పాడడం జరిగింది. సో ఇట్స్ గోయింగ్ ఆన్ గుడ్, ఫైన్. యా. ఇప్పుడు యూనో మూవీస్ చేసుకుంటుంటే జాబ్, మూవీస్, షోస్ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటున్నప్పుడు డిడ్ యూ అంటే ఎప్పుడైనా కానీ ఒకటి ఉంటుంది కదా, అంటే ఇప్పుడు షోస్కి వెళ్ళాలన్నా ఆర్ ఎల్స్ సమ్ అదర్ థింగ్, మనకి ఇప్పట్లో ఏదో కొన్ని పాటలు
ఇప్పుడు వస్తున్న సాంగ్స్లో ఈ పాట నేను కూడా పాడుంటే బాగుంటుంది, లేకపోతే ఇలాంటి పాట నాకు వస్తే బాగుంటుంది అని అలాగా ఈ మధ్య వచ్చిన పాటల్లో ఏదైనా అనిపించిందా? అలాగే ఈ మధ్య కాలంలో వచ్చిన పాట అంటే స్పెసిఫిక్గా లేదు, బట్ అంటే జనరల్గా నాకు ఎలాంటిదంటే కొంచెం పాత అంటే హిందీ సినిమాల్లో కొన్ని పాటలు ఉన్నాయి, అలాంటి పాటలు పాడగలిగితే బాగుంటుందన్న ఆలోచన ఉంటుంది ఇప్పుడు. అంటే అలాంటిది కొంచెం విచ్ హ్యాస్ డిఫరెంట్ మాడ్యులేషన్ ఆఫ్ వాయిస్, డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్ వాయిస్. నీ వాయిస్ని నువ్వు ఛాలెంజ్ చేయగలిగి కొంచెం డిఫరెంట్గా చేయగలిగి పాడగలిగే అవకాశం వస్తే ఐ లైక్ దాట్ యాంగిల్ అనమాట. అప్పుడు అనుకుంటూ ఉండేవన్నమాట అలాంటి ఒక అవకాశం వచ్చింది కూడా నాకు. ఐ సాంగ్ ఫర్ వన్ ఆఫ్ ద మూవీస్. సోను నిగమ్ ఒక పాట ఉంది, దిల్ ధపాక్ దిల్ దిల్ ధపాక్ దిల్ ధక్ రహా హై షాయద్, హే ధక్ ధక్ कहता था जाने क्या पक रहा है शायद, हे तेरे दिल में मेरे दिल का प्रेम गुल खिला, ఆ టైప్ అనమాట. సో he also got a different genre to experiment. అలా నాకు ఫిల్మ్ అరవింద్లో అలాంటి అవకాశం దొరికింది నాకు, కొంచెం వాయిస్ మాడ్యులేట్ చేసి. వీరాక్షరిలో వేదన భీభత్సపు మంత్రాక్షరిలో యాతన, ఆ కైండ్ ఆఫ్ మాడ్యులేషన్. లేకపోతే నీడా 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 రక్తం కలిసిన పొలిజాడా, ఆ టైప్ కొంచెం. సో దీస్ ఆర్ ఇలా కాకుండా కొంచెం ఇఫ్ దేర్ ఇస్ అవకాశం వాయిస్ చేంజ్ చేసి పాడగలిగే, లైక్ కిషోర్ కుమార్ గారి పాట ఉంది, సీధీ లగి దిల్ పే చేసే కటరియా ఓ సవరియా ఓ. సో ఇలా ఏమైనా దొరికితే యూ ఫీల్ గుడ్, అరే యూ హ్యావ్ ట్రైడ్ సంథింగ్ న్యూ అని. సో దీస్ ఆర్ సమ్ జానర్స్ విచ్ ఐ వుడ్ లైక్ టు డెఫినెట్లీ ట్రై. అలాంటి ఏమైనా వస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు దిస్ ఇండిపెండెంట్ మ్యూజిక్ హ్యాస్ బికమ్ అ ట్రెండ్, లైక్ ట్రెండ్ ఇన్ ద సెన్స్ మనకు నచ్చిన పాటలు మనకు నచ్చినట్టుగా పాడుకోవడం, సినిమాలో అన్ని మనకు నచ్చినట్టు ఉండవు, వాళ్ళకి ఇచ్చిన సిచ్యువేషన్స్కి పాడడమే. కాబట్టి like do you have any plans in getting into independent music and doing independent music? It's very very good, definitely. Thought is lingering ippudu, kani elaga emiti annadi is always getting delayed anamata. Okay. So there is always one moment which comes up, you just do it. Yes. So I'm waiting for that moment. Okay. Of just doing it, not thinking anything and just doing it. Endukante ippudunna influx of so many songs దాంట్లో ఐఎమ్ జస్ట్ వాచింగ్ ఎవ్రీథింగ్ ఇస్ లుకింగ్ గుడ్. అన్నీ అద్భుతంగా ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు ఆర్ డూయింగ్ వెరీ గుడ్. ఇన్ఫాక్ట్ ఐ సా యువర్ సాంగ్ ఆల్సో, యూ ఆల్సో డిడ్ అ వెరీ గుడ్. ఐ థింక్ ఫస్ట్ వన్ కదా, అదే ఫస్ట్ గా యాజ్ యు సెడ్ దట్ మూమెంట్. సో అంటే టు బీ యూ నీడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ గుడ్. సో దానికోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఓన్లీ ఫర్ దాట్. బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ ట్రెండ్ యాజ్ సచ్. ఎందుకంటే ఇండిపెండెంట్గా నువ్వేం నీకు ఇష్టం అది చేయగలుగుతావు. ఇంకో అండ్ యూ జస్ట్ పుట్ ఇట్ ఆన్ యూట్యూబ్ అండ్ యూ పుట్ ఇట్ ఆన్ ఫేస్బుక్, అంతే, దట్స్ ఇట్. జనాలకు నచ్చితే లైక్ ఇట్, వాళ్ళకి నచ్చకపోతే నీకే తెలిసిపోతుంది. సో దట్ ఈస్ ఆబ్వియస్లీ దేర్. సో డెఫినెట్లీ దెర్ ఇస్ సంథింగ్ లింగరింగ్ ఇన్ మైండ్. అయితే అది షేప్ తీసుకొని ఎలా చేయాలా అన్నది లెట్స్ వెయిట్ ఫర్ దట్ టైం. సూపర్ వండర్ఫుల్. ఇట్ వాజ్ లైక్ చాలా రోజుల నుండి అనుకుంటున్నాను ఎప్పుడెప్పుడు చేయాలి ఇంటర్వ్యూ అని చెప్పి. సో ఫైనలీ దిస్ డే అండ్ చాలా మాట్లాడుకున్నాం యాక్చువల్గా. ఇట్ వాజ్ నైస్. నువ్వు కూడా చాలా అన్ని రంగులు మారుతూ ఈ రోల్లో వచ్చినందుకు ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ యువర్ ప్రోగ్రెస్ అండ్ జర్నీ. యూ హ్యావ్ నాతో కూడా కొన్ని షోస్ పాడాను. సో నైస్, గుడ్ దట్ యు ఆర్ taking different roles. Thank you. And all the best to you. I wish to see you in a much bigger role where you sustain your talent. Thank you. Thank you so much. Thank you. Please do subscribe to iDream.
iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, iDream. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.